మన మన కంపెనీలో మెయిన్ ఇంపార్టెంట్ హోమ్ మీటింగ్ ఎలా ఇవ్వాలి. ఐడి తీసుకున్నాం, ప్రోడక్ట్ వాడుతున్నాం. ప్రోడక్ట్ వాడిన తర్వాత దాని యొక్క గొప్పతనాన్ని మన ఫ్రెండ్స్, కొలీగ్స్, రిలేషన్స్లో ఎవరికైనా షేర్ చేసుకోవాలంటే అది ఎలా ఇవ్వాలనే దాని గురించి ఆల్రెడీ నిన్న పార్ట్ 1 జరిగింది, ఎక్స్టెండ్ జరిగింది. చాలా ఒక అవగాహన వచ్చింది. కానీ ఇంకా ఇంకా త్రీ పార్ట్స్ లో అది కంప్లీట్ చేస్తారు సార్ వాళ్ళు. ఈరోజు పార్ట్ 2 అలా నిన్న కంపెనీ యొక్క ప్రొఫైల్ ఎలా చెప్పాలి అనే దాని గురించి నిన్న పార్ట్ 1 జరిగింది. ఈరోజు పార్ట్ 2 జరుగుతుంది. ప్రొడక్ట్ ఏముంటుంది, కంపెనీ ప్రొఫైల్ ఏముంటుంది, అసలు మనం దీంట్లో యూజ్ చేసుకోవడం వల్ల ప్రోడక్ట్ ఎందుకు కొనాలి, కొనడం వల్ల యూజ్ ఏంది అనే దాని గురించి కూడా మన సారు గ్రౌండ్ డైరెక్టర్ కిరణ్ కుమార్ సారు ఈరోజు ఈరోజు సెషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సార్ ఈరోజు బిజీ షెడ్యూల్ నుండి కూడా మనకి టైం కేటాయించి హోమ్ మీటింగ్ యొక్క గొప్పతాన్ని తెలియజేయడానికి సార్ ఆల్రెడీ జూమ్లో ఉన్నారు. సార్ని ఇన్వైట్ చేద్దాం. థ్యాంక్ యూ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అవకాశం ఇచ్చినందుకు మన టీం అందరికీ. సార్ గుడ్ మార్నింగ్ సార్, కిరణ్ కుమార్ సార్, వెల్కమ్ టు జూమ్ సార్ అండ్ వెస్ట్ ఫ్యామిలీ మెంబర్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ కిరణ్ కుమార్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ వాయిస్ క్లియరా సార్? ఓకే సార్, కొంచెం స్లోగా ఉన్నట్టుంది సార్. ఓకే సార్, స్టార్ట్ చేద్దాం సార్. 5:47 అయింది. ఓకే సార్, కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ సార్. టీమ్ ఒక మెంటర్గా మాకు ముందుండి లీడర్గా నడిపిస్తున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది సార్. కంపెనీ నుంచి క్రౌన్ డైరెక్ట్ అయ్యి అచీవ్మెంట్ అయ్యి కిట్ రావడం నిన్న మాకు కందుకూరు మీటింగ్లో అందరి ముందు అది ఓపెన్ చేసి తీసుకోవడం వల్ల చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం సార్. ఫస్ట్ టైం మేము అలా చూడడం. 400 మందిలో నిన్న అవగాహన అయినా కానీ చాలా మంది సాక్రిఫైస్ చేసి పండగకి ఇంపార్టెంట్ ఇవ్వకుండా మీటింగ్కి ఇంపార్టెంట్ ఇచ్చి వచ్చినందుకు, అందులో మేము ఉన్నందుకు మీరు అలా తీసుకోవడం చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. మీ డిసెంబర్ నాటికి 3 lakhs తీసుకోవాలని, కార్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ సార్. వెల్కమ్ టు జూమ్ సార్. థ్యాంక్ యూ శ్రవణ్ కుమార్ సార్. స్టార్ట్ చేద్దాం. ఓకే సార్. సో ఏదైనా లీడర్స్ అందరికీ గుడ్ మార్నింగ్. జూమ్ లో ఉన్నటువంటి 72 మెంబర్స్ కూడా అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఎవరైనా కానీ ఒక లెవెల్ అచీవ్ అయ్యారంటే అది లైఫ్ లైనర్స్ బట్టే ఉంటుంది. సో అది లైఫ్ లైనర్స్ ఇచ్చిన గిఫ్ట్ కాబట్టి, సో ది క్రెడిట్ గోస్ టు మై లైఫ్ లైనర్స్. థ్యాంక్స్ టు ఆల్. సో ఈ జూమ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా గుడ్ మార్నింగ్. ప్లస్ ఈ జూమ్ లో మాట్లాడేదానికి అవకాశం ఇచ్చినటువంటి ఎంఎస్ఆర్ అసోసియేషన్ కి, ప్లస్ సీనియర్లు అయినటువంటి సుశీల శ్రీనివాసరావు గారికి, బ్రహ్మయ్య గారికి, శ్రావణ్ కుమార్ గారికి, తర్వాత మన రంగారావు సార్, అనుష రంగారావు సారు ఒక 4 months నుంచి అల్పరగం చక్రవర్తి లాగా అతనుకున్న టైంలో టైం కేటాయించుకుంటూ ఒక స్థాయికి వచ్చారు ఇప్పుడు ప్రజెంట్. సో సార్కి, ఎస్పెషల్లీ రంగారావు సార్కి, శ్రీనివాసరావు సార్కి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ జూమ్ మనం మరికి సపరేట్ గా పెట్టుకోవడానికి కారకులైనటువంటి వారిద్దరు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు సార్. సో యాక్చువల్లీ నిన్న ఫస్ట్ పార్ట్ చెప్పానంటే హోమ్ మీటింగ్ ఎలా చేయాలి. హోమ్ మీటింగ్ ప్రతి ఒక్కరు నేర్చుకుంటే తప్ప సక్సెస్ కాలేరు. ఎంతవరకు ఎవరి మీద అయితే డిపెండ్ అవుతూ ఉంటారో, డిపెండ్ అయినంత కాలం డిపెండ్ అయిన వ్యక్తికి నాలెడ్జ్ రాదు, చెప్పే వ్యక్తికి వస్తూనే ఉంటుంది. సో చెప్పే వ్యక్తి, బండి నడిపే వ్యక్తి పడతాడు లేస్తాడు, పడతాడు లేస్తాడు, డ్రైవ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా పర్ఫెక్ట్ అవుతాడు. కాబట్టి ఇక్కడ మన వెస్టేజ్ లో సక్సెస్ అవ్వాలంటే కీ రోల్ ఏంటంటే హోమ్ మీటింగ్ ఇండివిజువల్ గా చెప్పాలి. హోమ్ మీటింగ్ ఇండివిజువల్ గా చెప్పాలి అంటే నేర్చుకోవాలి, జర్నీ చేయాలి. సో నేర్చుకోవాలంటే పుస్తకంలో ఉన్న మొత్తం నాలెడ్జ్ నేర్చుకుంటే సరిపోదు సార్. ఇక్కడ రియల్ గా ఫీల్డ్ లోకి వెళ్ళి అనుభవాన్ని ఎదురు చూడాలి. అంటే ఒక ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తిగా ఎట్లా మాట్లాడాలి, ఒక బాగా అప్పుల్లో ఉన్న వాళ్ళకి ఏం చెప్పాలి. సో మనం మనిషిని బట్టి హోమ్ మీటింగ్ అనేది మనం చెప్పుకుంటూ వెళ్ళాలి. కానీ
ప్రతిదీ మన కాడ సబ్జెక్ట్ ఉన్నట్టయితే ఫుల్ సబ్జెక్ట్ మన కాడ ఉంటే ఏ వ్యక్తికి ఏం చెప్పాలో అని చెప్పుకుంటూ మనం సార్ కిరణ్ కుమార్ సార్ వాయిస్ రావట్లేదు సార్. సార్ కిరణ్ సార్ వాయిస్ రావట్లేదు, కట్ అయినట్టు. రమేష్ సార్. కిరణ్ కుమార్ సార్, సార్ అదే వాయిస్ రావటం కిరణ్ కుమార్ సార్ది. సార్ నేను ఒకసారి కాల్ చేస్తా, సిగ్నల్స్ ప్రాబ్లం వల్ల బ్యాక్ వెళ్ళిపోయినట్టుంది. ఒకసారి కాల్ చేస్తాను సార్. అసలు లెఫ్ట్ అయినట్టున్నాడు. ఒకసారి మాట్లాడుతూ ఉన్నాను సార్, కాల్ చేస్తున్నా. కాల్ చేయండి. సారీ లీడర్స్, ప్రిపేరింగ్ జూమ్ అని చెప్పి బ్యాక్ వెళ్ళిపోవడం జరిగింది. అది సో సారీ చెప్తున్నాను. యాక్చువల్గా నిన్న మనం పార్ట్ 1 అని చెప్పుకున్నాం. హోమ్ మీటింగ్ లో ఫస్ట్ మనం ప్రజెంట్ చేయాల్సింది ఏంటంటే ఆరోగ్యం ఆదాయం ఉంది. ఆరోగ్యం ఆదాయం ఉన్నప్పుడు మనం ఫస్ట్ ఎవరికైనా ఏం కావాలంటే ఆరోగ్యం కావాలా ఆదాయం కావాలని మనం క్వశ్చన్ రైజ్ చేయాలి సార్. ఇక్కడ హోమ్ మీటింగ్ లో ప్రతిదీ మనం క్వశ్చన్ రైజ్ చేయాలి. ఎన్ని క్వశ్చన్లు అయితే మనం వేస్తామో అవతల వాళ్ళు ఎస్ అవును అని అవతల వ్యక్తి ఎన్నిసార్లు అయితే ఎస్ అవును అంటాడో అన్ని సార్లు అతను ఒబే అయిపోయి ఆటోమేటిక్ గా మన ఓకే సార్ జాయిన్ అవుతాను అనే దానికి వస్తాడు. ఎందుకంటే క్వశ్చన్లు మన కాడ కరెక్ట్ గా ఉండాలా. సో ఇప్పుడు మన దాంట్లో ఆదాయం ఉంది, ఆరోగ్యం ఉంది, ఆదాయం ఉంది, మనకేం కావాలి అని మనం అడిగినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆల్మోస్ట్ ఆల్ 80% నాకు ఆరోగ్యం కావాలి అని అంటారు. ఆరోగ్యం కావాలి అన్నప్పుడు మనం ఒకేసారి ఆరోగ్యం మా దాంట్లో ఇది ఉంది అని అంటే ఎవరు రారు సార్. కట్టే కొట్టే తెచ్చా అని అంటే ఎవరు కూడా రారు. కాబట్టి నేను ఫస్ట్ పార్ట్ 1 ఏం చెప్పాను అంటే ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే మనం ఇప్పుడు వాడుతున్న విధానం అంటే టీవీలో చూపిస్తారు, నేరుగా మనం చిల్లర కొట్టులోంచి తీసుకొచ్చుకుంటాం. మనం చిల్లర కొట్టులోంచి తీసుకొచ్చుకున్నామంటే చిల్లర కొట్టుడు తయారు చేయడు. సో కంపెనీలో తయారైన ఏ ప్రోడక్ట్ అయినా కూడా మన ఇంట్లోకి రావాలంటే మనం ఫస్ట్ పోయి చిల్లర కొట్టుడు కూడా తెచ్చుకోవాలా. తర్వాత హోల్సేల్, వాడు పోయి డీలర్ పోయి ఏజెంట్. సో 4 రకాల చేతులు మారుతుంది. అదే విధంగా టీవీలో అడ్వర్టైజ్మెంట్. సో ఇట్లా వాళ్ళకి వీళ్ళ మధ్య వాళ్ళందరూ పోయే మధ్యవర్తులు పోయే అమౌంట్, వాళ్ళందరికి కావాల్సిన అమౌంట్ ఎవరికని వసూలు చేసి ఇవ్వాలా. మనం కష్టపడి కూలీనాలు చేసుకొని ఒక 100 రూపాయలు ఖర్చు పెడితే ఆ అమౌంట్ వాళ్ళకి ఇచ్చేసి మనం మాత్రం హాస్పిటల్ పాలవుతున్నాం. అంటే మనకు తెలియకుండానే మనం చిల్లర కొట్టోడు 2 రూపాయలు, హోల్సేల్ 2 రూపాయలు, డీలర్లకి, సినిమా వాళ్ళకి 4 రూపాయలు మనమే ఇస్తున్నాం. అంటే మనం టికెట్ పెట్టుకుంటే డెవలప్ అయిన సినిమా వాళ్ళు మనకు మంచి చేయాలా చెడు చేయాలా? షారుఖ్ ఖాన్ గుట్కా నవ్వమంటాడు, కరెక్టా? సమంత 10 రూపాయల పేస్ట్, కోల్గేట్, తర్వాత వాళ్ళు వాడరు. థమ్స్అప్ మహేష్ బాబు తాగుడు. ఇట్లా వాళ్ళు వాడకుండా అబద్ధాలు చెప్పడం వల్ల, దాంట్లో ఏముందో తెలియకపోవటం వల్ల వాడుకునేవాడు జబ్బులు వస్తున్నాయి, వాళ్ళకి మాత్రం డబ్బులు పోతున్నాయి. సో దానివల్ల మనం హాస్పిటల్ పాలవుతున్నాం, వాళ్ళు మాత్రం మేడలు కట్టుకొని ఫారిన్ ట్రిప్లు ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇదంతా కూడా ట్రెడిషనల్ మార్కెటింగ్ అని నిన్న మనం చెప్పుకున్నాము. మరి దాని నుంచి బయటపడే మార్గం ఏందిరా అని అనుకుంటే అదంతా చెప్పిన తర్వాత దాని నుంచి బయటపడే మార్గం ఏమన్నా ఉందా అని మనం క్వశ్చన్ రైజ్ చేయాలా. ఉందా అని అంటే ఏముంది, వాళ్ళు చూపిస్తున్నారు, మనం తెచ్చుకుంటున్నాం, వాడుకుంటున్నాం, అంత టైం కూడా లేదు, పనికి వెళ్తున్నాం, ఎంత బిజీ షెడ్యూల్, బిజీ లైఫ్ కాబట్టి ఎవరు కూడా దాని మీద ఏముంది అనేది చూసే టైం లేదు. కాబట్టి
తెచ్చుకుంటున్నాం, వాడుకుంటున్నాం, హాస్పిటల్ పాలవుతున్నాం, అంతే. ఇదే సినిమా. ఈ సినిమా నుంచి బయటపడే అవకాశం లేనే లేదు. సో దానికోసమే ఈ డైరెక్ట్ సెల్లింగ్ అనే విధానాన్ని 1920లోనే స్టార్ట్ చేశారు అమెరికాలో. ఆ స్టార్ట్ చేసినప్పుడు అక్కడ అమెరికాలో ఏంటంటే ప్రతి వాళ్ళు గవర్నమెంట్ జాబ్ అనుకుంటారు. కానీ అమెరికాలో డైరెక్ట్ సెల్లింగ్, యాక్చువల్ అమెరికా జనాభా 44 కోట్లు, మన ఇండియన్ జనాభా 144 కోట్లు. మరి అమెరికా జనాభా 44 కోట్లు అయినప్పుడు మన ఈ డైరెక్ట్ సెల్లింగ్ విధానంలో దాదాపు 2,800 కోట్ల టర్న్ ఓవర్ జరుగుతుంది అక్కడ. మన దగ్గర 144 కోట్లు ఉన్నప్పుడు 7,800 మాత్రమే టర్న్ ఓవర్ జరుగుతుంది డైరెక్ట్ సెల్లింగ్ లో. అంటే ఈ మన ఇండియాలో ఎంత 144 కోట్లు అంటే డైరెక్ట్ సెల్లింగ్ ఎంత తక్కువగా జరుగుతుందంటే బిజినెస్. ప్రతి ఓళ్ళకి ఏంటంటే, నాకు తెలుసు మామ మచ్చ, నేను చూసినాను, ఓయమ్మ నేను ఏంది చూసినాను, నాకేంది తెలియదు, ఒక అరగంట కూర్చోరా బాబు వినరా అంటే అంత టైం లేదంటారు. కానీ అక్కడ పోయి బొంకులు కాడ కూర్చొని నివారణ చెప్తా ఉంటారు. సో ఇట్లా పేషెన్సీ కూడా దాదాపు ఎవరికి లేదు. వినే టైం, విందాము తెలుసుకుందాం అన్నది కూడా లేదు. ఎంతకాడికి పరిగెత్తే పనిలోనే, టైం పాస్ చేసే పనిలోనే ఉండటం వల్ల మన ఇది ఇట్లా ఇండియా వెనక్కిపడిపోయింది. ప్రతి ఓడు నేను అమెరికా వెళ్తాను అంటే అక్కడ అమెరికాలో గవర్నమెంట్ ఉద్యోగాలు కాదు సార్. ప్రతి ఒక్కరు డైరెక్ట్ సెల్లింగ్ మీద డిపెండ్ అయి ఉన్నారు. ప్రతి ఒక్కరు బిజినెస్ టైప్ చేసేది. సో ఇట్లా సో అందుకని అమెరికాలో డైరెక్ట్ సెల్లింగ్ బాగా డెవలప్ అయిందని ప్రతి ఇంటికి క్వాలిటీ ప్రొడక్ట్ పోతుంది. అక్కడ అందరు కూడా హెల్తీగా ఉంటారు. సో మన ఇక్కడ ఈ డైరెక్ట్ సెల్లింగ్ విధానంలో మన మన ఇండియాకి కూడా తీసుకొచ్చారు. సో ఈ డైరెక్ట్ సెల్లింగ్ విధానం అంటే ఏంటంటే, కంపెనీలో నుంచి తయారైన ప్రొడక్ట్ మనం ఉన్న ఏరియాలో షాపులు పెడతారు. సో మధ్యవర్తులు ఎవరు కూడా ఉండరు. అంటే ఎలా, మనం చిల్లర కొట్టోళ్ళు ఉండరు, హోల్సేల్ ఉండరు, డీలర్ ఉండడు, ఏజెంట్ ఎవరు కూడా ఉండరు. ఆ తర్వాత టీవీలో అడ్వర్టైజ్మెంట్ కానీ పేపర్ యాడ్స్ కానీ ఎవరు ఉండరు. మరి కంపెనీలో తయారైన ప్రొడక్ట్ మనం ఉన్న ఏరియాలో స్టోర్లు పెడితే ఈ మధ్యవర్తులు లేకుండా ఎలా బిజినెస్ ముందుకెళ్ళాలి అని మళ్ళీ క్వశ్చన్ రైజ్ చేయాలి. అప్పుడు దానికి ఆన్సర్ ఏం చెబుతారు? సో ఎవరైనా ఒక వ్యక్తి వాడాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను సార్, సబ్బో పేస్ట్ తయారు చేసి హైదరాబాద్లో షాప్ పెట్టిన, చిల్లర కొట్టోళ్ళు, హోల్సేల్, డీలర్లు, ఏజెంట్లు ఎవరు లేరు. టీవీలో కూడా యాడ్స్ చూపించడం. మరి నేను సబ్బు పేస్ట్ తయారు చేసిన నా బిజినెస్ హైదరాబాద్లో షాప్ పెట్టినప్పుడు నా బిజినెస్ ఎలా డెవలప్ అవ్వాలి? మధ్యవర్తులు లేరు కదా, టీవీలో కూడా యాడ్ చూపించడం లేదు కదా, మరి ఎలా డెవలప్ అవ్వాలి? అప్పుడు ఎవరైనా కానీ ఒక వ్యక్తి వాడాలి సార్. ఒక వ్యక్తి వాడితే వాళ్ళకి నచ్చితే ఇంకొకరు చెబుతారు, ఆ సార్కి నచ్చితే ఇంకొక మేడం చెప్తారు, ఆ మేడంకి నచ్చితే ఇంకొకరు చెబుతారు. అంటే దానివల్ల సబ్బు పేస్ట్ వల్ల పొంటు నొప్పి తగ్గి, ఈ సోపు వల్ల చర్మ సమస్యలు తగ్గినాయి అనుకోండి, అప్పుడు ఇంకొకరు చెబుతారు. సో వాళ్ళకు కూడా రిజల్ట్ వస్తే వాళ్ళు ఇంకొకరు చెబుతారు. అట్లా ఒకరికొకరు చెప్పుకుంటూ వెళ్ళి మౌత్ పబ్లిసిటీ ద్వారా మాత్రమే జరిగే బిజినెస్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. సో అంటే ఇక్కడ మధ్యవర్తులు ఎవరు ఉండరు. ఇప్పుడు దాకా మనం వాడే విధానంలో ట్రెడిషనల్ మార్కెటింగ్ లో మధ్యవర్తులు ఉంటారు. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మధ్యవర్తులు ఎవరు లేకుండా డైరెక్ట్ గా కంపెనీ నుంచి తయారైన ప్రొడక్ట్ మనం ఉన్న ఏరియాలో దాదాపు ప్రజెంట్ మండలానికి ఒక స్టోర్ ఉంది. ఆ మండలానికి ఒక స్టోర్ పెట్టినప్పుడు అది ఎలా డెవలప్ అవ్వాలంటే క్వాలిటీ ఉంటేనే డెవలప్ అవుతుంది. కాబట్టి మనం తయారు చేసిన ప్రొడక్ట్ ఆ ఏరియాలో షాప్ పెట్టినప్పుడు క్వాలిటీ ఉంటేనే ఒకరికొకరు నచ్చుకొని వాడుకుంటూ ముందుకెళ్తారు. సో దాని ద్వారా మౌత్ పబ్లిసిటీ ద్వారా జరిగే మాత్రమే బిజినెస్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. అంటే ఇంకా సింపుల్ గా చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను సార్. అంటే ఇక్కడ ప్రతిదీ ఎగ్జాంపుల్ తో చెప్పుకుంటూ పోతేనే అవతల కస్టమర్ కానీ ఎవరికైనా కానీ అర్థమయ్యే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డైరెక్ట్ సెల్లింగ్ విధానం ఏంటి అనే దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక టీ షాప్ పెట్టాను, 100 మంది బాగా వస్తున్నారు నా టీ షాప్ కాడికి. సరే జనాలు బాగా వస్తున్నారు కదా అని చెప్పి 101 వ్యక్తి వచ్చేసరికి కొంచెం కల్తీ చేసిన, ఇంకా నా కాడికి వస్తారా జనాలు? అదే ఫర్ ఎగ్జాంపుల్ శ్రావణ్ సరే అనుకోండి, సారీ సార్ శ్రావణ్ సార్, కానీ శ్రావణ్ సరే అనుకోండి, ఒక 1/2 కిలోమీటర్ దూరంలో శ్రావణ్ సార్ టీ షాప్ పెట్టి మంచి క్వాలిటీ ఇస్తున్నప్పుడు మీరు బండి వేసుకొని ఇక్కడికి వస్తారా అక్కడికి పోతారా? బండి వేసుకొని 1/2 కిలోమీటర్ అయినా పర్వాలేదు, క్వాలిటీ ఉన్న వాళ్ళ కాడికి వెళ్తారు. సో అక్కడ ఒక వ్యక్తి తాగి వచ్చి, మచ్చ మామ ఇక్కడ వద్దాం మామ, అల్లాకి వెళ్దాము, సో శ్రావణ్ సార్ మంచి క్వాలిటీ ఇస్తున్నారు, మనం బండి వేసుకుని ఆడికి వెళ్దామని ఒకరికొకరు తాగిన వాళ్ళు, వాళ్ళకి తెలిసిన వాళ్ళు అట్లా
అక్కడికి వెళ్తారు. క్వాలిటీ ఆడుందో ఆడికి ఎత్తుక్కొని పోతారు. ఇప్పుడు మీరైనా అబ్జర్వ్ చేయండి. మీ ఇంటి దగ్గర టీ షాపులు చాలా ఉంటాయి, కానీ ఆడ తాగరు, మళ్ళీ బయటికి ఆడుకోపోయి తాగుతారు. ఎందుకంటే క్వాలిటీ ఆడుందో ఆడ మాత్రం ఎత్తుక్కొని పోతారు. సో ఇప్పుడు అక్కడ శ్రావణ్ సార్ క్వాలిటీ అనే పదాన్ని బాగా ఐడెంటిఫై చేయండి సార్. క్వాలిటీ ఇవ్వటం వల్ల ఒక వ్యక్తి తాగి మళ్ళీ ఇంకొక వ్యక్తి చెప్పి, ఆ వ్యక్తి కూడా వాళ్ళకి తెలిసిన వాళ్ళని ఏడు కాదురా అల్లడ పోదాం అని చెప్పి అక్కడ షాప్ కాడ పోవటం వల్ల అప్పుడు శ్రావణ్ సార్ ఏమైనా డబ్బు కొట్టుకొని అందరు చెప్పాల్సిన అవసరం లేదు సార్. ఎందుకంటే క్వాలిటీ ఇస్తున్నాడు. ఒక వ్యక్తి యూజ్ చేసి తాగి మళ్ళీ ఇంకోరు చెబుతున్నారు. అట్లా తాగినోడు వాళ్ళ ద్వారా శ్రావణ్ సార్కున్న నెట్వర్క్ పెరిగిద్దా తగ్గిద్దా? నెట్వర్క్ పెరిగిద్ది. మరి శ్రావణ్ సార్ నెట్వర్క్ పెరిగినప్పుడు అతని ఇన్కమ్ రేటు కూడా తగ్గిద్దా పెరిగిద్దా? అతని ఆదాయం కూడా పెరిగిద్ది. సో దీని అందరి శ్రావణ్ సార్ ఏం చేశాడు? ఊరూరు తిరిగి ప్రచారం ఏమైనా చేశాడా? ఇంటింటి తిరిగి ఏమైనా చెప్పాడా? ఇవన్నీ ఏం లేదు కదా. జస్ట్ క్వాలిటీ అనేది మాత్రం ఇస్తున్నాడు కాబట్టి సార్కున్న నెట్వర్క్ పెరిగిపోయింది, సార్కున్న ఇన్కమ్ రేటు మెరిగిపోయింది. ఇదే సార్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటే, ఇంకేం లేదు. సో ఒకరికొకరు వాడుకున్న వాళ్ళ ద్వారా మాత్రమే జరిగే బిజినెస్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. మరి ఇప్పుడు ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో డైరెక్ట్ సెల్లింగ్ ఇప్పుడు దాకా ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ బాటిల్, ఒక థమ్స్అప్ బాటిల్ ఇప్పటిదాకా 100 రూపాయలు ఇచ్చి మనం సెల్లర్ కొట్టులో కొంటే కంపెనీలో 30 రూపాయలకి మనం తయారవుతుంది. మరి కంపెనీలో 30 రూపాయలు తయారైతే మనం సెల్లర్ కొట్టులో 100 రూపాయలు ఇచ్చి తీసుకుంటున్నాం. మరి ఈ 70 రూపాయలు కూడా సెల్లర్ కొట్టు, హోల్సేల్, డీలర్లో, సినిమా వాళ్ళకి పోయినాయి ఇప్పుడు దాకా మనం వాడుతున్న విధానంలో. మరి ఈ డైరెక్ట్ సెల్లింగ్ విధానంలో కంపెనీలో తయారైద్ది అట్లాగే 30 రూపాయలకి, మన దగ్గరికి వచ్చేసరికి 100 రూపాయలు పడిద్ది. ఈ మధ్యలో పోయే 70 రూపాయలు కూడా 70% అమౌంట్ కూడా ఎవరైతే కస్టమర్ వాడుకుంటారో వాళ్ళకి డిస్కౌంట్ రూపంలో, ఎవరైతే వాళ్ళకి నచ్చిన తర్వాత అవతల షేర్ చేసుకుంటారో, ఇట్లా ఈ 70 రూపాయలని 9 రకాల ఆదాయాలుగా షేర్ చేసి కంపెనీ వాడుకున్న కస్టమర్కే ఇవ్వటం జరుగుతుంది. సో ఇప్పటిదాకా మనం వాడితే డబ్బులన్నీ కూడా మధ్యవర్తిలో పోని ఇక్కడ మనం వాడుకుంటే మనకే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ప్రతి పేదోడు కూడా ధనవంతుడు అవ్వాలన్న ఆలోచన విధానాలతో మన గౌతమ్ బాలి గారు ఈ డైరెక్ట్ సెల్లింగ్ విధానంలో వెస్టేజ్ అనే కంపెనీని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఒక డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఇదనమాట. క్వాలిటీ ఉంటేనే ముందుకు వెళ్ళే బిజినెస్, మధ్యవర్తులు ఎవరు ఉండరు, క్వాలిటీ ఉంటేనే ముందుకు వెళ్తుంది. ఈ 2 పాయింట్లు అబ్జర్వ్ చేసుకోండి. ఆ తర్వాత ఈ డైరెక్ట్ సెల్లింగ్ విధానంలో మన కంపెనీ వచ్చేసి వెస్టేజ్, VESTAGE. ఒక నిమిషం అండి, షేర్ చేస్తున్నాను. మన కంపెనీ వచ్చేసి వెస్టేజ్ అంటే ఇదిగోండి, వెస్టేజ్ VESTAGE అంటే పాద ముద్రలు లేదా పాత అడుగు జాడలు. ఓకేనా? పాదముద్రలు లేదా పాత అడుగు అంటే పాత కాలంలో ఏ ఫుడ్ అయితే తీసుకున్నారో అదే ఫుడ్ ని ఈ కాలానికి తగ్గట్టుగా క్యాప్సూల్ రూపంలో మనకి ఇవ్వడం జరిగింది. అంటే దాదాపు పాత కాలంలో అందరూ 100 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండి చనిపోయారు. బట్ ఇక్కడ 50-60 వచ్చేసరికి ఆ ఆయుష్ రేటు పడిపోతుంది. ప్లస్ అదే విధంగా పాత కాలంలో ఒక 30-40 కిలోమీటర్లు ఈజీగా నడిచేవాళ్ళు, కానీ ఇక్కడ 4-5 మెట్లు ఎక్కేలేక మోకాలు నొప్పులు వస్తున్నాయి. కాబట్టి అప్పట్లో వాళ్ళు ఏ ఫుడ్ అయితే తీసుకున్నారో అదే ఫుడ్ ని మనకి ఈ కాలానికి తగ్గట్టుగా క్యాప్సూల్ రూపంలో డిజైన్ చేసి మనకి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో మరి వెస్టేజ్ అనేది పాత అడుగుజాడలు లేదా పాద ముద్రలు అని అర్థం. దీనికి కంపెనీ మన ఢిల్లీ హెడ్ క్వార్టర్ లో ఉంది. మన ఢిల్లీలో ఉంది అంటే మన ఇండియాలో ఉందని అర్థం. ఢిల్లీ మన ఇండియాలో ఉంది కాబట్టి, ఢిల్లీ అనేది మన ఇండియాలో ఉంది కాబట్టి ఇది మన ఇండియన్ కంపెనీ, ఢిల్లీలో ఉంది ఇది కంపెనీ. సో ఇప్పుడు మనం ఎక్కడ చేరినా కానీ ఆ కంపెనీ గురించి ఒక 2 మినిట్స్ తెలుసుకోవాలా లేదా? మనం ఏ జాబ్ లో చేరినా అది ఎప్పుడు పెట్టారు, ఏంటి, శాలరీస్ ఎంత ఇస్తున్నారు, అవన్నీ కూడా కనుక్కొనే కదా మనం జాయిన్ అవుతాం దేంట్లైనా కానీ. అట్లాగే మనం ఈ డైరెక్ట్ సెల్లింగ్ విధానంలో మన కంపెనీ గురించి కూడా ఒక 2 మినిట్స్ తెలుసుకుందాం సార్ అని చెప్పి, సార్ చెప్పండి సార్ అంటారు. వెంటనే మనం మన కంపెనీ పేరు, ఈ డైరెక్ట్ సెల్లింగ్ విధానంలో మన కంపెనీ పేరు వెస్టేజ్, నాట్ వేస్టేజ్, వెస్టేజ్. సో పాత ముద్రలు లేదా పాత అడుగు జాడలు అని అర్థం. మన కంపెనీ చెప్పింది నేను ఒకసారి చెప్తున్నాను, నోట్ చేసుకోండి అవసరమైతే.
ఎవరికైనా ఉపయోగపడతాయి. మన కంపెనీ వచ్చేసి 2004లో స్టార్ట్ చేశారు ఢిల్లీలో. 2004లో స్టార్ట్ చేసినప్పుడు 2 ప్రోడక్ట్లతో తయారు చేశారు. 2 ప్రోడక్ట్లు, 2 షాపులు, 6 వ్యక్తులు యూజ్ చేశారు. ఇది 2026 సంవత్సరం. అది 2004లో ఢిల్లీలో స్టార్ట్ చేశారు కంపెనీ. 2 ప్రోడక్ట్లు, 2 షాపులు, 6 వ్యక్తులు యూజ్ చేశారు. ఇది 2026 సంవత్సరం. మరి కంపెనీ గ్రో అవుతుందా తగ్గుతుందా అనేది ఒకసారి చూడండి, అబ్జర్వ్ చేయండి, చెప్తున్నాను. 2 ప్రోడక్ట్లు కాస్త ఈ రోజు 480 ప్రోడక్ట్లు అయినాయి. పెరిగిందా తగ్గిందా? 2 షాపులు కాస్త ఈరోజు 7,500 షాపులు అయినాయి. కంపెనీ గ్రోలో ఉందా తగ్గుతుందా? 6 వ్యక్తులు వాడుకున్నారు కదా, ఆ 6 వ్యక్తులు కూడా ఎస్ నాకు తగ్గింది, నాకు రిజల్ట్ బాగుంది, నా పేస్ట్ బాగుంది, అగ్రికల్చర్ బాగుంది, బ్యూటీ కేర్ బాగున్నాయి అని ఒకరికొకరు చెప్పుకొని ఈరోజు 7 కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్లు అయి ఉన్నారు. డిస్ట్రిబ్యూటర్లు అంటే ఎవరు? ఒక ఐడి ఎవరి పేరు మీద తీసుకుంటారో దానికి 3 తరాల జనరేషన్ ఉంది కాబట్టి ఇంట్లో ఒక ఐడి తీసుకుంటే ఆ ఐడి తీసుకున్నందుకు 4 రకాల ప్రోడక్ట్లు తీసుకుంటే ఆ ఐడి మీద తీసుకెళ్లిన ప్రోడక్ట్లని ఆ ఇంట్లో ఉన్న 4-5 వాడతారు. అంటే సుమారు యావరేజ్గా 4 వేసుకున్న ఒక ఐడి కింద, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఐడి ఉంది, నేను తీసుకెళ్ళాను, మా ఇంట్లో మా అమ్మ, నాన్న, మా డాడీ, మా పిల్లలందరూ వాడుతూ ఉంటారు. సో అట్లా యావరేజ్గా ఇంటికి 4 వేసుకున్న 7 కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్లు అంటే 7×4=28, అంటే 28 కోట్ల మంది ఈ ప్రోడక్ట్ని వాడుతున్నారు. సో మరి ఇప్పుడు కంపెనీ పెరిగిందా తగ్గిందా అనేది అబ్జర్వ్ చేయాలా. సో 2026 ఇది అంటే 22 సంవత్సరాల తర్వాత దాదాపు మనం దీని గురించి మనం మాట్లాడుకుంటున్నాము. అదే ఒక టీవీలో చూపించినట్టయితే మనం అసలు దీని గురించి ఇంత డిస్కషన్ కూడా ఉండదు. కాబట్టి ఇది వాడినోడి ద్వారా మాత్రమే ముందుకు వస్తుంది కాబట్టి మన ఇంటికి రావడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది ఇది. అదే ముందు వచ్చినట్టయితే మనకి కూడా ఆరోగ్యం తగ్గి ఎప్పుడు ఎంత కూడా ఇన్కమ్ సంపాదించుకుంటూ ఉండేవాళ్ళం. సో ఈ రోజు వచ్చింది మన ఇంటికి, వచ్చింది మన ఇంటికి వచ్చిందని చిన్న చూపు చూడకూడదు దీన్ని. ఇట్లా కంపెనీ గ్రోలో ఉందా పెరిగిందనేది కంపెనీ గ్రోలోనే ఉంది. మరి ఇప్పుడు కంపెనీ ప్రపంచవ్యాప్తంగా టాప్ 10లోకి రావాలని గోల్ పెట్టుకొని ఉంది కంపెనీ. మన ఇండియన్ డైరెక్ట్ సేల్ ఇండియాలో నెంబర్ 1 పొజిషన్లో ఉంది మన విస్టేజ్ అనే కంపెనీ. మన కంపెనీ వచ్చేసి ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంది సార్. ఎస్ నేను ఈ టైంకి ఇంత అమౌంట్ తీసుకోవాలా, నేను ఆ టైంకి కారు తీసుకోవాలా అన్నట్టు ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉన్నట్టు కంపెనీకి కూడా ఒక గోల్ ఉంటుంది. కంపెనీకి ఏం గోల్ ఉందంటే 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 30 దేశాలకు వెళ్ళాలని గోల్ పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టి మంచి క్వాలిటీ ప్రోడక్ట్లు ఇస్తుంది. అంటే ఇప్పుడు మన ఇండియన్ కంపెనీ సో గోల్ 30 దేశాలకు వెళ్ళాలని విస్తరించాలని ఉంది. మన ఇండియన్ కంపెనీ ప్రెజెంట్ 9 దేశాల్లో ఉంది. ఆ 9 దేశాలు ఏంటి అనేది మీ యాప్లో కూడా కనపడతాయి. ఓకేనా? సో ఇట్లా 9 దేశాలకు వెళ్ళింది అంటే మన కంపెనీ క్వాలిటీ ఉన్నట్ట లేనట్ట. మళ్ళీ ఎగ్జాంపుల్ చెప్పాలా, ఒక వ్యక్తి ఇతర దేశాలు పోవాలంటే ఎన్ని రూల్స్ ఉంటాయి. మరి మన ఇండియన్ ప్రొడక్ట్స్ హెల్త్ ప్రోడక్ట్లు కానీ ఏదైనా కానీ బయట 9 దేశాల్లో గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయాలంటే ఇక్కడికి ఉన్నటువంటి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO పర్మిషన్ కావాలా లేదా? పర్మిషన్ ఖచ్చితంగా కావాలా. సరే ఒకవేళ పర్మిషన్ ఇచ్చారు, అక్కడ 9 దేశాల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ కూడా యాక్సెప్ట్ చేయాలా లేదా నువ్వు చేసిన ప్రోడక్ట్లని? కాబట్టి 9 దేశాల్లో వాడే గవర్నమెంట్ అన్ని కూడా అప్రూవల్ ఇచ్చి ఎస్ భూమి బ్రతికినంత కాలం మీ ప్రోడక్ట్లు మాకు కావాలి అని చెప్పి వాళ్ళు అప్రూవల్ ఇచ్చి వాళ్ళు సర్టిఫికేట్లు కూడా ఇష్యూ చేయడం జరిగింది. సౌదీ అరేబియాలో కూడా మన బిజినెస్ ఉంది. సౌదీ అరేబియాలో కూడా నాకు తెలిసి నిన్న వేరే రవి సార్ అని అతను మాట్లాడాడు, కందుకూరు టీము. సౌదీ అరేబియాలో కూడా టీం వచ్చింది. వాళ్ళు నెక్స్ట్ మంత్ చెన్నై వెళ్ళి పోర్ట్లో సరుకు పంపించడం జరుగుతుంది. సో సౌదీ అరేబియాలో కూడా ఎక్కువ ముస్లిమ్స్ ఉంటారు. వాళ్ళు కూడా హలాల్ అనే సర్టిఫికేట్ కూడా ఇష్యూ చేస్తున్నారు. ఎందుకు ఆ సర్టిఫికేట్ ఇచ్చారంటే మీ ప్రోడక్ట్లు మా జీవితాంతం మా లైఫ్ లాంగ్ మాకు కావాలి భూమి బ్రతికినంత కాలం అని అర్థం. అట్లా ప్రతి 9 దేశాలు కూడా సర్టిఫికేట్లు ఇచ్చి మన ప్రోడక్ట్లని ఆస్వాదిస్తున్నాయి. అంటే భూమి బ్రతికినంత కాలం. సో ఇప్పుడు చెప్పండి, 9 దేశాలకు మన బిజినెస్ వెళ్ళిందంటే క్వాలిటీ ఉంటే వెళ్ళిందా, క్వాలిటీ లేకపోతే పోయిందా? క్వాలిటీ ఉంటేనే 9 దేశాలకు వెళ్ళగలిగింది. కాబట్టి
కంపెనీకి కూడా గోల్ ఉంది. 2030 నాటికి 30 దేశాలకు వెళ్ళాలని గోల్ పెట్టుకొని మంచి క్వాలిటీ అనే ప్రొడక్ట్స్ తయారు చేస్తా ఉంది ఈరోజు. ఇది కంపెనీ గురించి. మరి ఈ కంపెనీలో ఏముంటాయి సార్? కంపెనీ ఓకే బాగానే ఉంది, గ్రోలో ఉంది. మరి కంపెనీలో ఏముంటాయి అనేది తెలుసుకోవాలా లేదా? ఈ కంపెనీలో వచ్చేసి ఫస్ట్ స్క్రీన్ సైజ్ చూడండి సార్. ఈ వెస్టేజ్లో పొలానికి సంబంధించి మొత్తం ఉంటాయి. పొలానికి సంబంధించి అంటే అగ్రికల్చర్కి సంబంధించి మొత్తం ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 10 ఎకరాలకు పొలం ఉంటే 1 ఎకరాకే వాడండి, 1000 నుంచి 1500 అవుతుంది. ఓకేనా? ఆ తర్వాత ఇంట్లో సంబంధించి సో ఈ సీజన్లో దాదాపు మేము 40 ఎకరాలకు కూడా మేము సప్లై చేయడం జరిగింది. పొగాకు మా సైడ్ పండేది పొగాకు. ఆ పొగాకుకి శనక్కి దాదాపు నేనే 40 ఎకరాలకి వాడించడం జరిగింది. కాబట్టి మా తర్వాత వరంగల్లో మన అగ్రికల్చర్ సంబంధించి ఒకసారి స్టాక్ లేకపోతే బ్రహ్మి సార్ నేను కలిసి 70,000 రూపాయల సరుకు ఇక్కడి నుంచి పంపించడం జరిగింది. సో అగ్రికల్చర్ పరంగా 2004 నుంచి దూసుకొని పోతుంది. ఎక్కడ కూడా ఒక నెగిటివ్ కామెంట్ కూడా లేదు. యూట్యూబ్లో కూడా మన కంపెనీ గురించి 2004 నుంచి ఇంత క్వాలిటీ ఇస్తుంది కాబట్టి ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా యూట్యూబ్స్ లో కూడా లేదు. మరి ఇప్పుడు ఏదైనా ఇష్యూ జరిగితే వెంటనే యూట్యూబ్ లో వైరల్ అవుతుందా లేదా? మరి 2004 నుంచి కంపెనీ ఒక నెగిటివ్ లేకుండా పోతుందంటే ఎంత క్వాలిటీ ఉంటే పోతుంది, ఒక రిమార్క్ లేకుండా. కాబట్టి పొలానికి సంబంధించి నెంబర్ 1 ప్రోడక్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంట్లో సంబంధించి నేచురల్ ప్రొడక్ట్స్. ఇంట్లో సంబంధించి అంటే మనం నిద్రలేని వంట నూనె అనేది ప్రధానమైన పాత్ర వహిస్తుంది ఇక్కడ. నిన్న వంట నూనె గురించి చెప్పాను. సో వంట నూనె అనేది ఇక్కడ వరి తవుడుతో తయారు చేసిన ఆయిల్ కాబట్టి ఎప్పుడైతే ఆయిల్ మనం యూజ్ చేస్తామో మన బాడీలో ఉన్నటువంటి 30 రకాల డిసీజెస్ అని కూడా కొట్టుకొని పోతాయి. 30 రకాల వ్యాధులకి ఇది ఎక్సలెంట్ ఆయిల్ మన దగ్గర. సో ఒక్కసారి యూజ్ చేస్తే మళ్ళీ వాడతారు, కానీ ఆ ఒక్కసారి తీసుకోవటమే కష్టమైపోతుంది ఇక్కడ. కాబట్టి సో ఆయిల్ అనేది అంత హెల్దీగా ఉంటుంది. నెక్స్ట్ మనం నిద్రలేసిన టైం ఏం చేస్తాము? టీ తాగుతాము. టీ పొడి, బ్రష్, పేస్ట్, హెయిర్ ఆయిల్, ఫ్లోర్ క్లీనర్, టాయిలెట్ క్లీనర్, షాంపూ, పౌడర్స్, ఇట్లా న్యాచురల్ ప్రొడక్ట్స్ మన దాంట్లో ఇంట్లో సంబంధించిన న్యాచురల్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్. ఈ రోజుల్లో లేడీస్ కానీ జెంట్స్ కానీ ఏవి కూడా ఫేషియల్ క్రీమ్ రాయకుండా బయటకు రావటం లేదు. మనం కానీ గమనించినట్లయితే సినిమా వాళ్ళు ఎక్కువ క్యాన్సర్ వచ్చి చనిపోతారు. ఎందుకు చనిపోతారు? చిన్నప్పుడు వాళ్ళు సినిమాలు షూటింగ్ అప్పుడల్లా మొహానికి కెమికల్ ప్రొడక్ట్స్ వాడి 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 వాళ్ళు క్యాన్సర్ వచ్చి చనిపోతారు. కాబట్టి ఇక్కడ మన దగ్గర చెర్రీ ఫ్రూట్, క్యారెట్, బీట్రూట్ ఇట్లా న్యాచురల్గా వాటితో తయారు చేసిన ప్రొడక్ట్లు మంగు మచ్చలున్నా మట్టాలున్నా ఏదైనా కానీ ఒక 3 months లో 100% క్లియర్ అవుతుంది. నెక్స్ట్ అదే విధంగా హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ నిన్న చెప్పుకున్నాం మనం. బీపీ, షుగరు, థైరాయిడ్, మోకాళ్ళ నొప్పులు, లేడీ సంబంధించిన పీసీఓడి సమస్యలు, గుండె జబ్బులు, గ్యాస్ ట్రబుల్, పారాలసిస్ ఇవన్నీ కూడా ఒక్క నెల రోజులు మనం ఇంగ్లీష్ మందులు వాడుతున్నాము అంటే ఇక్కడ 4 లేదా 5 నెలలు కానీ వాడితే 100% ఆ జబ్బు క్లియర్. అది ఎలా సార్? బయట అన్ని హాస్పిటల్ ఉంటే మరి ఇక్కడ 4-5 నెలలు వాడితే ఎలా క్లియర్ అవుతుంది అనే డౌట్ రావాలా లేదా? ఎస్, అవన్నీ కూడా మందులు సార్. మనం అన్నీ కూడా ఫుడ్ సప్లిమెంట్స్. మందులు అంటే ఏంది, ఫుడ్ సప్లిమెంట్స్ అంటే ఏంది? మందులు అంటే అవి జబ్బు వచ్చిన తర్వాత వాడేవి. మనం ఎప్పుడు కూడా జబ్బు వచ్చిన తర్వాత మాత్రమే హాస్పిటల్కి పోతాం, అప్పటికప్పుడు కూలబడ్డప్పుడే తీసుకొని పోతారు. కానీ మన దగ్గర ఫుడ్ సప్లిమెంట్స్ అంటే రాకముందు వాడేవి ప్లస్ వచ్చిన తర్వాత కూడా వాడేవి. అవన్నీ కూడా తాత్కాలిక ఉపశమనం. మందులు అనేది తాత్కాలిక ఉపశమనం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో కడుపులు నొప్పి అన్నారు, వేసుకుంటారు, కాసేపు ఒక అరగంట గంట రిలీఫ్ అయింది, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. లేదంటే 10 రోజులు వాడుకొని రా అంటారు, అది మళ్ళీ తగ్గదు, మళ్ళీ పోతాము. చివరికల్లా కోసి ఆపరేషన్ చేయటం తప్ప మళ్ళీ పరిష్కారం ఉండదు అక్కడ. ఇక్కడ ఏంటంటే మనం ఫుడ్ సప్లిమెంట్స్ అంటే ఏ విటమిన్ లోపం వల్ల ఒక జబ్బు అనేది వచ్చిందో ఆ జబ్బును భర్తీ చేసే విటమిన్స్ ఫుడ్ రూపంలో మనం తీసుకోవడం జరుగుతుంది. అది తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఒక జబ్బు అనేది ఏదైనా కానీ మన చర్మం మీద కణం నుంచి తయారవుతుంది కాబట్టి మన అన్ని కూడా ఆ కణం మీద పనిచేసి ఆ జబ్బు అంతటితో క్లియర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొక్క ఉందనుకోండి, ఆ మొక్కని కొడవలతో కోస్తే పై వరకు కోసేస్తాము, మళ్ళా ఎగిరేసిద్దా లేదా? సో ఇంగ్లీష్ మందులు ఎలా అంటే కొడవలతో కోసేస్తే
మళ్ళీ ఎగిరేస్తా ఉండిద్ది. అది మన ఫుడ్ సప్లిమెంట్స్ ఏంటంటే అదే మొక్కని ఏరుతో పీకేస్తే మళ్ళీ అక్కడ మొక్క కూడా రాదు. కానీ మన ఫుడ్ సప్లిమెంట్ ఎలా పనిచేస్తాయంటే మన అన్ని కూడా ఏరు మీద పనిచేస్తాయి. అంటే ఆ లోపల ఉన్నటువంటి కణం మీద పనిచేసి ఆ జబ్బు ఇక అక్కడి నుంచి రాకుండా క్లియర్ చేస్తుంది. సో అదనమాట తేడా మన ఫుడ్ సప్లిమెంట్స్ కి. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మీకు చెప్పాలంటే గ్యాస్ ట్రబుల్ ఉంది సార్. గ్యాస్ ట్రబుల్ అంటే లైఫ్ లాంగ్ ఒక పూసలు గొట్టం లాగా వేసుకొని పోతా ఉండాల. కానీ మన ఇంటి దగ్గర కలబంద ఉండిద్ది. తెలుసు దానివల్ల ఉపయోగం. కానీ అదొక స్టైల్ గా గోడ మీద పెట్టి ఉండిద్దే కానీ దానివల్ల ఉపయోగం తెలుసు. ప్లస్ మనం తినలేము. తినమన్నా కానీ జిగురు జిగురుగా ఉంటుంది కాబట్టి మనం తినలేము. నెక్స్ట్ ఉసిరికాయ, దాని వల్ల కూడా ఉపయోగం ప్రతి ఒక్కరికి తెలుసు. అరే దాంట్లో సి విటమిన్ ఉంటుంది, ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, మనం తింటే బాగుంటుంది అని తెలుసు. కానీ మనకు అవకాశం ఉన్నా కానీ చెట్టు ఉన్నా కానీ ఇంట్లో ఉన్నా కానీ ఒక కాయ అడిగినట్టు పడేసిపోతాము. కానీ మనం మాత్రం ఒకదానికి అలవాటు పడి ఉన్నాం, ఏది ఇంగ్లీష్ మెడిసిన్స్ కి. పోతా 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 ఏ ఎక్కడ పెట్టావు హడావుడిగా, ఏది ఎక్కడ పెట్టావు మెడిసిన్ ఇది ఇటు ఇటు అని చెప్పి హడావుడికి పరిగెత్తే పనిలోనే ఉంటాం. కాబట్టి ఆ ఇంగ్లీష్ మెడిసిన్ టక్కన నోట్లో వేసుకొని ఒకటి వేసుకొని వెళ్ళిపోతా ఉంటాం. కాబట్టి న్యాచురల్ గా ఎవరు కూడా ముందుకు రావటంలా, ఒకదానికి మైండ్ లో ఫిక్స్ అయిపోయాం కాబట్టి దానికి ఉపయోగపోతున్నాం అంతే. ఇక్కడ మన దగ్గర ఏంటంటే ఉసిరికాయ, దాన్ని ఆమ్లా అంటారు, కలబంద, అలోవెరా అంటారు, ప్లస్ రైస్ బ్రాండ్ ఆయిల్. ఈ మూడు కూడా వాడితే ఈ కలబంద ఉసిరిని ఎండబెట్టి పొడి చేసి క్యాప్సూల్ రూపంలో మనకి ఇస్తారు. సో ఈ మూడు కూడా రైస్ బ్రాండ్ ఆయిల్ అంటే వంట నూనె. ఈ వంట నూనె ప్లస్ ఈ ఎప్పుడైతే మనం వాడుతున్నామో 34 సంవత్సరాలు ఉన్న గ్యాస్ ట్రబుల్ కూడా 2 months లో క్లియర్ అయిపోయిన వాళ్ళు వేలల్లో ఉన్నారు, లక్షల్లో ఉన్నారు ఇక్కడ. కానీ అంత ఓపికగా చూసే టైం ఎవరికి ఉండటంలా. సో ఆ విధంగా హెల్త్ ప్రొడక్ట్స్ లో మన మీద అంత హెల్దీ ఉపయోగపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ వస్తే ఫస్ట్ షుగర్ వచ్చిందంటే మనిషికి బాడీలో 2 డోర్స్ ఓపెన్ చేసుకున్నట్టే సార్. అత్త 2 తలుపులు తెరుచుకున్నట్టే. అంటే ప్రతిదీ ఆస్వాదిస్తూ ఉండిద్ది. ఫర్ ఎగ్జాంపుల్ 2 టాబ్లెట్స్ వాడతారు ఫస్ట్. ఆ తర్వాత నీకు బీపీ పెరిగిద్దని చెప్పి బీపీ టాబ్లెట్ ఇస్తారు. ఆ తర్వాత నీకు ఈ 3 వాడుతున్నందుకు లైఫ్ లాంగ్ వాడాలి కాబట్టి నీకు గ్యాస్ ట్రబుల్ కూడా తయారైద్దని చెప్పి గ్యాస్ ట్రబుల్ బిల్ల కూడా ఇస్తారు. అవన్నీ వాడే కొద్దీ మళ్ళీ ఇన్సులిన్ వేసుకోమని ఇస్తారు. ఆ ఇన్సులిన్ ఇవన్నీ కలిపి వాడే కొద్దీ మనం నెలల సంవత్సరాలు వాడే కొద్దీ ఇవన్నీ పోయి కూడా కిడ్నీల మీద పనిచేసి డయాలసిస్ స్టేజ్కి వెళ్ళిపోతాం. ఈ డయాలసిస్ స్టేజ్కి వెళ్ళిపోయి తర్వాత ఆ ఊపిరి పోవటం ఒకటే మిగిలింది. కాబట్టి ఇంత డేంజరస్ డిసీజెస్ ఇవన్నీ కూడా. ఇవి రాకముందు మనం వాడుకుంటే బాగుండిద్దా, వచ్చిన తర్వాత ఇదే విధంగా పని చేసుకుంటే బాగుండిద్దా? కాబట్టి ఎవరు వాళ్ళు క్వశ్చన్ చేసుకోవాలి లీడర్స్. ఇక్కడ రాకముందు వాడే మన ఫుడ్ సప్లిమెంట్స్, వచ్చిన తర్వాత కూడా తగ్గాయి మనవి అనమాట. సో ఇప్పుడు రాకముందు వాడుకుంటే సేఫ్ జోన్ లో ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ గుండె స్ట్రోక్ వచ్చి మగవాళ్ళు వేలల్లో చనిపోతున్నారు. మగవాళ్ళనే కాదు చిన్నపిల్లలు కూడా చనిపోతున్నారు. ఎందుకు? ఆ చెడు కొలెస్ట్రాల్ అనేది గుండెల్లో పేరుకొని పోయి. కానీ మనకి దగ్గర అవిసె గింజలు ఉన్నాయి, ఫ్లాక్స్ ఆయిల్. రోజుకు ఒకటి వేసుకుంటే ఆ గుండెలో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ తగ్గి బ్లడ్ సర్క్యులేషన్ చాలా ఫ్రీగా జరుగుతుంది. దానివల్ల స్ట్రోక్ అనేది రాదు. స్ట్రోక్ ఎప్పుడు వస్తుంది? కొలెస్ట్రాల్ పేరుకొని పోయి బ్లడ్ సర్క్యులేషన్ గిర్రగా తిరుగుతున్నప్పుడు కొంచెం అట్లా దాంట్లో నలకలాగా అడ్డం పడ్డప్పుడు అయిపోయా ప్రాణం. దాన్ని స్ట్రోక్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గమనించండి, ఒక సెలైన్ చేతి తగిలించినప్పుడు ఒక్కొక్క డ్రాప్ పడుతూ ఉంటుంది. దాంట్లోకి ఎప్పుడైతే ఎయిర్ పోయిందో నీ చేతి దగ్గర బ్లడ్ వస్తూ ఉంటుంది. కాబట్టి రాకముందు వాడుకునే మన ఫుడ్ సప్లిమెంట్స్, వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత కూడా దాన్ని తగ్గించుకునే అవకాశం ఉంది. కాబట్టి సో ఆ విధంగా మనం ముందుగా వాడుకుంటే తగ్గుతుంది. ఇప్పుడు చూడండి లీడర్స్, పొలానికి సంబంధించి మన దగ్గర ఉన్నాయి, ఇంట్లో సంబంధించి మన దగ్గర ఉన్నాయి, బ్యూటీ కేర్ సంబంధించి మన దగ్గర ఉన్నాయి, హెల్త్ కేర్ సంబంధించి మన దగ్గర ఉన్నాయి. పొలానికి సంబంధించి ఇప్పటిదాకా గ్రోమార్లోనో అట్ట బయట యూరియా డిఏపి సల్ఫేట్ అవి తీసుకున్నాం. గ్రోమార్లో మనకు ₹1 రావటంలా. ఇంట్లో సంబంధించి చిన్నప్పటి నుంచి మా తాత తీసుకున్నాడు, మా నాన్న తీసుకున్నాను, నేను తీసుకుంటున్నాను. నా లైఫ్ అయితే మారలా. ఏదో సినిమాలో చూపిస్తున్నారు, తెచ్చుకుంటున్నాం, వాడుకుంటున్నాం, హాస్పిటల్కి పోతున్నాం, ఆ సంపాదించిన ₹4 హాస్పిటల్కి పడుతున్నాం. అదే సినిమా. బ్యూటీ కేర్ మహానికి సంబంధించి కూడా వాళ్ళు చూపించి పోస్తున్నాము. నెక్స్ట్ హెల్త్ కేర్ బాగలేదంటే హాస్పిటల్కి పోతానే ఉన్నాము.
10 రోజులకి మళ్ళీ రా, 10 రోజులు మళ్ళీ రా. సో ఇట్లా ఈ 4 కూడా భూమి బ్రతికినంత కాలం ఈ అవసరము. ఇది మనిషి ఉన్నాడు అంటే పొలం అవసరం, ఇంట్లోకి అవసరమే, మొహానికి అవసరమే, ఆరోగ్యానికి సంబంధించి అవసరమే. కాబట్టి కంపెనీ పడిపోయిద్ది అన్న అపోహలు ఉంటాయి. కంపెనీ ఏడ బాగా 2004 నుంచి ఉంది కంపెనీ. ఇప్పుడు దాదాపు 22 సంవత్సరాలు అయింది. మనం ఉంటామో కూడా లేదు తెలియదు. కాబట్టి వీటన్నిటికి సంబంధించి సుమారు ఒక ఫ్యామిలీకి ఎంత ఖర్చు అవుతుంది మళ్ళీ క్వశ్చన్ రైజ్ చేయాలి. మన దాంట్లో ఇన్ని రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి, వీటన్నిటికి సంబంధించి ఒక కుటుంబానికి సుమారు ఎంత ఖర్చు అవుతుంది అనేది క్వశ్చన్ రైజ్ చేయాలి. క్వశ్చన్ రైజ్ చేసినప్పుడు తలా ఒక్కొక్క గమ్ముగా ఉంటారు కొంతమంది. గమ్ముగా ఉన్నప్పుడు ఏదో ఒకటి మాట్లాడండి అని అన్నప్పుడు ఒక్కొక్కరు 6,000 చెబుతారు, ఒక్కొక్కరు 30,000 చెబుతారు. వాళ్ళకి దోషినంత సార్ నెలకి ఎంత అవుతుంది సార్, నెలకి వీటన్నిటికి సంబంధించి ఎంత అవుతుంది సార్ అంటారు. ఓకే, వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. సరే ఇప్పుడు యావరేజ్ నెలకి ఒక సామాన్య మానవుడికి ఒక 3,000 అన్న అవుతా ఉంటాయి నెలకి. సరే యావరేజ్ ఒక 3,000 వేసుకోండి. ఆ 3,000 రూపాయలు బయటికి పోయాయా వచ్చాయా? పోయాయి. వచ్చాయేం కాదు. ఆ 3,000 రూపాయలు ప్రతి నెల బయటికి పోయాయి. ఆ పోయే డబ్బుతోటి మన లైఫ్ స్టైల్ ఏమన్నా మారిందా ఇన్నాళ్ళు? ఆ పోయే డబ్బుతోటి నువ్వేమన్నా ఈ రోజుల్లో విమానం ఎక్కగలిగావా? నీ పిల్లలు ఫారిన్ ట్రిప్పులకి విదేశాలకి ఏమైనా వెళ్ళగలిగావా? నీ లైఫ్ ఏమైనా మారిందా? నువ్వు కారు ఏమైనా తీయగలిగావా? లేకపోతే ఏమన్నా ఒక ఇల్లు ఏమైనా కట్టగలిగావా ఆ పోయే డబ్బుతోటి? సో ఆ పోయే డబ్బుతోటి బిజినెస్ చేసే అవకాశం భూమి మీద ఎక్కడా లేదు. ఓకేనా? 3,000 రూపాయలు యావరేజ్గా అనుకుంటే. సరే ఇప్పుడు నేనేమంటానంటే ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క 1,000 రూపాయలు అవ్వచ్చు, 2,000 అవ్వచ్చు, మనం చెప్పలేము దాని ఇంట్లో ఉన్న స్థాయిని బట్టి. సరే ప్రతి ఒక్కరు 3,000 6,000 అట్లా అంటారు. బట్ నేను ఇక్కడ ఒక 1,000 రూపాయల గురించి చెప్తాను లేదు, ఆ 1,000 రూపాయల గురించి చెప్తాను. 6 పాయింట్లు చెప్తాను. ఈ బెనిఫిట్లన్నీ కూడా ఇప్పుడు దాకా మీరు తీసుకునే సెల్లర్ కొట్టులో ఉన్నాయా, మన వెస్టేజ్ స్టోరీలో ఐడి తీసుకుంటే ఉన్నాయా అనేది క్లారిటీగా నోట్ చేసుకోండి, లేదంటే వినండి. సో ఈ వెస్టేజ్లో మండలానికి ఒక స్టోర్ యావరేజ్గా ఉంది. మరి ఇన్ని రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా, ఈ 4 రకాల కేటగిరీలకు సంబంధించి 480 ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా, మరి ఇవి నేను తీసుకోవాలంటే ఎలా సార్? నువ్వు తీసుకోవాలంటే నీకు ఇది ఎవరైతే పరిచయం చేస్తున్నారో వాళ్ళు నీకు ఒక 8 అంకెల ఐడి నెంబర్ ఇస్తారు. నువ్వు ఆధార్ కార్డు కానీ ఓటర్ కార్డు కానీ ఇస్తే నీకు ఒక 8 అంకెల రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తారు. ఐడి నెంబర్ అనొచ్చు, రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తారు. మరి ఈ నెంబర్ ఎన్నాళ్ళు పనిచేసిద్ది సార్ అంటే 3 తరాలు పనిచేసిద్ది. ఫర్ ఎగ్జాంపుల్ నా మీద ఈ ఐడి నెంబర్ తీసుకుంటే ఆధార్ కార్డు ఇచ్చి నాకు ఎవరైతే పరిచయం చేశారో, ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మయ్య సార్ పరిచయం చేశారు. బ్రహ్మయ్య సార్కి ఆధార్ కార్డు ఇస్తే నాకేం చేశాడు? 8 అంకెల నెంబర్ ఇచ్చాడు. ఈ 8 అంకెల నెంబర్ కూడా నేను బ్రతికినంత కాలం నాకు పనిచేసిద్ది. నాకేమన్నా అయితే 24 గంటల లోపు నా నెంబర్ నా మిస్సెస్కి వెళ్ళిపోయింది. నా మిస్సెస్ బ్రతికినంత కాలం, అంటే నా మేడం గారు బ్రతికినంత కాలం ఆ నెంబర్ మళ్ళీ మేడంకి ఉండిద్ది. ఆ మేడంకి ఏమన్నా అయితే 24 గంటలలోపు పిల్లోడికో పాపకో మళ్ళీ అదే నెంబర్ ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇక్కడ 3 తరాలు జనరేట్ అవుతుంది ఆ నెంబర్. ఒక్క రూపాయి కూడా తీసుకోవటం నా కంపెనీ. ఓకే, ఐడి నెంబర్ తీసుకున్నాను. మరి ఇప్పుడు నేను కూడా ఏదో ఒకటి తీసుకోవాలన్నప్పుడు స్టోర్ కాడికి వెళ్ళి ఎంత తీసుకోవాలి సార్? మన ఇష్టం. చాలా మంది వెస్టేజ్ ఈ బ్రష్ పట్టుకోవడానికి కారణం ఏంటంటే ఇంతకుముందు ప్రతి ఒక్కరు కూడా 5,000 కొనాలి, 10,000 కొనాలి అని చెప్పి భయభ్రాంతులకు గురి చేయటం వల్ల ఈరోజు చాలా మంది కూడా ఓయమ్మ మేము 5,000 కట్టాలి, 10,000 కట్టాలి, మా వల్ల కాదని ఎవరు రావటం. దీంట్లో మన ఇష్టం సార్. ఆరోగ్యం కావాలంటే నీకు నచ్చిందే తీసుకో. దీంట్లో బలవంతం లేదు, ఇంత కొనాలి అంత కొనాలి రూలే లేదు. ఫస్ట్ మనం ఆరోగ్యం కోసం రావాలి కాబట్టి ఆరోగ్యం ఇంపార్టెంట్ కాబట్టి ఆరోగ్యం కోసం రా. నీకేం కావాలో అది తీసుకో, నచ్చింది తీసుకో, బలవంతం ఏం లేదు అట్లా. అంతేగాని నువ్వు అంత కొనాలి ఇంత కొనాలి ఏం లేదు. అలా చైన్ లింకులు అయితే నువ్వు 10,000 కట్టు, ఇంకొక ఇద్దరు చేత కట్టి ఖచ్చితంగా నువ్వు కట్టిస్తే నేను పైన ఎవడికో ఒక కారు వచ్చింది, 1,00,000 కారు వచ్చి వాడు మౌర్య హోటల్లో అలా మనం పోతుంటే పూలు చల్లుతారు, అంత రిసీవ్ చేసుకుంటారు. ఆడనుకో మామ నీ కారు ఎట్ట వచ్చింది, ఏం లేదు మధ్య నేను ఆ పక్క ఈ పక్క ఇద్దరు చేత కట్టి నువ్వు కూడా గట్టి అంటారు.
సో అట్లా 10,000 కట్టిస్తే కింద కింద పోతా ఉంటే ఆ లాస్ట్ కింద 10,000 కట్టడం దొరకలా. అట్లాంటప్పుడు చైన్ లింక్ అంతా ఆగిపోయిందా లేదా? అట్లా రోడ్డును బట్టి కంపెనీలన్నీ కూడా. ఆ తర్వాత మళ్ళీ మార్కెట్లో కొన్ని వచ్చినాయి. 2016 నవంబర్లో మళ్ళీ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఏం జనాలందరూ రోడ్డు పడుతున్నారని చెప్పి మళ్ళీ ఆలోచిస్తే ఏదైనా కానీ ప్రొడక్ట్ బేస్డ్ గా ఉండాలి అన్నప్పుడు మళ్ళీ 13,000 రూపాయలు కట్టించుకొని ఒక తెర మీద ఒకటి వచ్చింది. 13,000 రూపాయలు కట్టు, నీకు 3,000 రూపాయలు వస్తువులు ఇస్తారు. అదేంటి, ఏదో గ్యాస్, షూటు బూటు కోటు ఇట్లా ఇస్తూ ఉంటారు. ఆ 13,000 3,000 రూపాయలు వస్తువులు ఇస్తారు. అవి నచ్చినా నచ్చకపోయినా నువ్వు తీసుకోవాల్సిందే. అవి ఒక్కొక్క చోట ఒక్కొక్క కాడ నుంచి వసూలు తీసుకొచ్చుకొని మనకి ఇస్తారనమాట. సో ఒక రైతుకి ఇచ్చారు, సూటు బూటు కోటు ఏం చేసుకుంటారు. సో అట్లా 10,000 13,000 కట్టుకుంటూ పోవాలా, ఇద్దరు చేత కట్టించుకుంటూ పోవాలా. ఆ చివరికి వచ్చేవాళ్ళు 13,000 దొరకలా. అది అప్పుడు చైన్ లింక్ పడిపోయిందా లేదా? కాబట్టి అవన్నీ కూడా బొచ్చెడు కంపెనీలు వచ్చి పోయినాయి. ఇక్కడ ఒక రూపాయి కట్టేది లేదు, కట్టించేది లేదు అన్నప్పుడు మనం క్లారిటీ తీసుకొని చెప్పగలగాలి. సో వీటన్నిటి నుంచి మనం ఐడి నెంబర్ తీసుకొని స్టోర్ కాడికి వెళ్ళి మన ఇష్టం మనం ఎంతకైనా పర్చేజ్ చేసుకోవచ్చు. మన హెల్త్ కాబట్టి హెల్త్కి ఏం కావాలనేది మనకి ఎవరైతే పరిచయం చేస్తున్నారో వాళ్ళని అడిగితే వాళ్ళ సీనియర్లను అడుక్కొని వాళ్ళ అప్లైనర్ని అడిగి దీనికి చెప్తారు. దాన్ని బట్టి తీసుకొని మనం వాడుకోవడం జరుగుతుంది. కానీ కంపెనీ ఏం చెబుతుందంటే ఫస్ట్ యూజ్ ద ప్రొడక్ట్, షేర్ ద ప్రొడక్ట్. ఫస్ట్ నేను వాడమంటుంది, వాడకుండా అబద్ధాలు మాత్రం చెప్పొద్దు. వాడుతున్నావు అంటే గ్యారంటీ ఎట్లా? నీ యాప్లో మై పీవీ అనేది ఒకటి ఉంటుంది. ఆ మై పీవీ కాడ 0 ఉందంటే కంపెనీ తెలిసిపోతుంది. నీ కాడ 0 ఉందా, ఆ యాప్లో 0 ఉందంటే నువ్వు ప్రోడక్ట్లు వాడుతుండటం లేదని అర్థం. ఎప్పుడు కూడా మై పీవీలో పాయింట్లు కనబడతా ఉంటేనే ఎస్ ప్రోడక్ట్లు వాడుతున్నాడు, అవతలలో షేర్ చేస్తున్నాడు అని అర్థం. అంటే అబద్ధాలు ఆడటం లేదని అర్థం. నీ యాప్లో మై పీవీలో 0 ఉంది అంటే ప్రోడక్ట్లు అతను కిందోళ్ళ పాయింట్లు వస్తున్నాయి, కిందోళ్ళు తీసుకున్నందుకు పాయింట్లు వస్తున్నాయి అంటే ఇతను వాడకుండా కిందోళ్ళకి షేర్ చేస్తున్నాడు. సో కంపెనీని ఫ్రాడ్ చేస్తున్నాడు అని అర్థం. ఈ మాత్రం ఇతరులకు చెప్పమంటుంది. నువ్వు వాడకుండా అలా వాడు వాడాడంట అని అంటే చెప్పేదానికి ఎట్లుండిద్ది? మనం వాడి కరెక్ట్ గా చెప్తే చెంప పగలు కొట్టైనా నాకు తగ్గిందిరా బాబు గ్యాస్ స్టవ్ వాడు అని చెంప పగలు కొట్టాయని చెబుతాం వాడితే. వాడకపోతే ఆ ధైర్యం రాదు. వాడితే గట్స్ గా మాట్లాడతాం ప్రొడక్ట్స్ వాడితే. వాడకపోతే దాంట్లో ఉన్న డెప్త్ తెలియదు. ఏది మాట్లాడినా గొంతు కాడి నుంచి మాట్లాడతావు కానీ పొత్తు కడుపు నుంచి మాటలు రావు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రోడక్ట్ వాడి చూడాలి. చూసిన తర్వాత మాత్రమే నీకు నచ్చితే పక్కకు చెప్పాలి. సో ఇది అది ఓకే. సో ఇక్కడ నేనేమంటానంటే ఈ 4 రకాల కేటగిరీలకు సంబంధించి సుమారు 3,000 రూపాయలు ఖర్చు అయింది అనుకుంటే నేను ఒక 1,000 రూపాయల గురించి చెప్తా. సో ఆ 1,000 రూపాయల గురించి 6 పాయింట్లు చెప్తాను. ఎన్ని బయట ఉన్నాయా మన విస్టేజ్ స్టోర్లో ఉన్నాయి అబ్జర్వ్ చేసుకోండి. సో ఈ ప్రోడక్ట్లు తీసుకోవాలంటే ఐడి నెంబర్ తీసుకోవాలి. ఐడి నెంబర్ తీసుకొని స్టోర్ కాడికి వెళ్ళి నీ పేరు నీ ఐడి నెంబర్ చెప్పి నీకు నచ్చింది పర్చేజ్ చేయాలా. ఎంత కొనాలి అంత కొనాలి, రూలే లేదు. ఎవరు చెప్పినా నమ్మద్దు దయచేసి. ఖచ్చితంగా ఎంత కొనాలా. హెల్త్ కోసం అయితే ఓకే, బిజినెస్ చేసుకోవాలంటే ఖచ్చితంగా కొంత రూల్ ఉంది, దాన్ని బిజినెస్ చెప్పేటప్పుడు తెలుసుకున్నాము. కానీ హెల్త్ పరంగా పోయేటప్పుడు నువ్వు ఇంత కొనాలని రూలే లేదు, నచ్చింది తెచ్చుకోవచ్చు. ఆ తర్వాత ప్రోడక్ట్ వాల్యూని మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ప్రోడక్ట్ బాగుందా లేదా అబ్జర్వ్ చేయొచ్చు. సరే యావరేజ్ గా 6 పాయింట్లు చెప్పబోతున్నాను లీడర్స్. ఒక 1,000 రూపాయలు ఎంఆర్పి ఉంటే బయట సెల్లర్ కొట్లో నేను 1,000 రూపాయల ఎంఆర్పి ప్రోడక్ట్ నేను తీసుకున్నాక 900 ఇస్తే ఊరుకుంటాడా షాప్ అతను? ఎందుకు ఊరుకుంటాడు? ఖచ్చితంగా 100 ఇచ్చే మిగతా తీసుకుంటాడు. కాబట్టి ఎంఆర్పి 1,000 రూపాయలు ఉన్న ప్రోడక్ట్లు బయట 1,000 ఇవ్వాలి. కానీ ఐడి తీసుకోవటం వల్ల 800 రూపాయలకే నీ చేత డబ్బులు కట్టించుకుంటారు. 1,000 రూపాయలు ఉన్న ఎంఆర్పి ప్రొడక్ట్ లో నీళ్ళు ఏంటంటే 10 to 20% డిస్కౌంట్ వస్తుంది నీకు. ఓకేనా? ఇక్కడ 20% డిస్కౌంట్ వస్తుంది. అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ రెండో పాయింట్, ఆ 1,000 రూపాయలకి తీసుకోవటం వల్ల నీకు ఒక 100 రూపాయల ఫ్రీ ప్రోడక్ట్ సబ్బో పేస్టో ఇస్తున్నారు మన దాంట్లో. మరి ఎన్నాళ్ళు బయట తీసుకున్నావు కదా, ఎవరన్నా షాంపూ అన్నా చాక్లెట్ అన్నా ఫ్రీగా ఇచ్చారా? ఇక్కడ క్వాలిటీ ప్రోడక్ట్లు ఒక 100 రూపాయలకి
1000కి తీసుకుంటే ఒక 100 రూపాయలకి మళ్ళీ ఫ్రీగా మనకే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మూడో బెనిఫిట్, ఆ 1000కే తీసుకోవడం వల్ల మన అకౌంట్లో 30 రూపాయలు వేస్తున్నారు. కానీ ఎన్నాళ్ళు మనం తీసుకున్నాం కదా, ఎవరన్నా తిరిగి మనకు రూపాయి ఇచ్చారా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం రీఛార్జ్ చేసుకుంటున్నాం కదా, రీఛార్జ్ చేసుకుంటే ఎవరి పాటికి కంపెనీ హెడ్ అని చెప్పడం రీఛార్జ్ చేసుకున్నాం, ఎవరి పాటికి వాళ్ళు రీఛార్జ్ చేసుకుంటా ఉన్నారు. చేసుకున్న ప్రతిసారి అదనంగా 3 రూపాయలు 4 రూపాయలు కట్ అయిపోతుంది. 300 రీఛార్జ్ అయితే 305 రూపాయలు 304 రూపాయలు పోతుంది. ప్రతి రీఛార్జ్కి 4 రూపాయలు యాడ్ అయిపోతుంది, కటింగ్ అవుతుంది. సో మరి ఇప్పుడు ఇక్కడ 1000 రూపాయలు తీసుకుంటే తిరిగే నీకు 30 రూపాయలు ఇస్తున్నాడు. క్వాలిటీ ప్రోడక్ట్లు ఇచ్చి డిస్కౌంట్ 200 రూపాయలు డిస్కౌంట్ తీసేసి 800 కట్టించుకొని నీకు ఇంకా మళ్ళీ 100 రూపాయలు ఫ్రీ వస్తువులు ఇచ్చి మళ్ళీ నీకే 30 రూపాయలు ఇస్తున్నాడు. ఈ అవకాశం బయట ఉందా? నెక్స్ట్ 4వ బెనిఫిట్, ఈ 1000కి తీసుకోవటం వల్ల నీ యాప్లో కిరణ్ అనే నీ ఐడి నెంబర్ యాప్లో పేరు డిస్ప్లే అయ్యిద్ది. నీ పేరుతోటి నీ ఐడి నెంబర్తో డిస్ప్లే అయ్యిద్ది. అక్కడ 30 పాయింట్లు చూపించింది. ఈ పాయింట్లు ఎందుకు సార్ నాకనంటే, నీకు దీంట్లో డబ్బు సంపాదించాలన్న కోరిక నీకుంటే ఆ పాయింట్ల మీద నీ లైఫ్ స్టైల్ మారుతుంది, పాయింట్ని బట్టి నీ బిజినెస్ స్ట్రక్చర్ మారుతుంది అనే దానికోసం నీకు డబ్బు సంపాదించాలన్న కోరుకుంటే హెల్త్ తగ్గిన తర్వాత పాయింట్ని బట్టి మాత్రమే డిపెండ్ అవుతుంది. సో అది బిజినెస్ స్ట్రక్చర్ కాబట్టి దాని తగ్గట్టు 30 పాయింట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 5వ బెనిఫిట్ ఏంటంటే రిటర్న్ పాలసీ కూడా మన దగ్గర ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటి దగ్గర చిల్లర కొట్లో సంతూర్ సోప్ తీసుకున్నారు. ఇంటికి వచ్చిన పిల్లలు దాన్ని ఓపెన్ చేసిన తర్వాత మమ్మీ నాకు ఇది వద్దు సింతాలు తీసారా పో అని అంటే, మీరు బొంకాడికి వెళ్తే చిల్లర కొట్టు కాడికి వెళ్తే మీకు మీకు మళ్ళీ సోప్ మార్చి ఇస్తాడా ఓపెన్ చేసిన తర్వాత? కానీ ఇక్కడ 9 దేశాల్లో వాడే ప్రతి ప్రోడక్ట్ మీద ఎస్ నువ్వు వాడు 30 రోజుల్లోపు నీకు నచ్చకపోతే ఎక్కడైతే తీసుకున్నావో అక్కడికి వెళ్ళి ఇచ్చి ఒక లెటర్ రాసి, నీకేం నచ్చలేదు ఒక లెటర్ రాసి వాళ్ళకి కానీ ఇస్తే నీ అమౌంట్ నీకు ఇచ్చేస్తారు. ఇలా ఒక ప్రతి ప్రోడక్ట్ మీద రిటర్న్ రాసి పెడుతున్నాడంటే ఆ కంపెనీ అతనికి గుండె ధైర్యం ఉండాలా లేదా? క్వాలిటీ ఉంటేనే కంపెనీ ప్రతి ఐటెం మీద రాస్తాడు, క్వాలిటీ లేకపోతే రాయరు. మరి అట్లా డూప్ రాసినంత మాత్రం ప్రతిదీ రిటర్న్ గా రాస్తున్నారంటే నచ్చకపోతే కన్జ్యూమర్ కోర్టుకైనా వేస్తారా లేదా? మరి అవన్నీ తెలిసిన పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీ, 9 దేశాల్లో ఉన్నటువంటి కంపెనీ, ఇది చిన్న కంపెనీ కాదు సార్, ఇంటర్నేషనల్ కంపెనీ. అంటే మన ఇంటికి వచ్చేసరికి మనకు చిన్న చూపు ఉంది అంతే. అంటే మనల్ని ఏం ఎక్స్పీరియన్స్ అనుభవం ఏం అడగపోతుంటే మనకు చిన్న చూపు ఉంది అంతే. ఇప్పుడు సంతూర్ సోపు ఇవన్నీ కూడా ఎవరు చూపితే వాడుతున్నాం మనం? వాళ్ళు చూపిస్తే వాడుతున్నాం. మనం మన ఇంటి కాడికి వచ్చి వేప పుదీనా తులసితో తయారు చేసిన సోప్ ఉంది వాడు అంటే చెప్పిందేమో ఇంటి పక్కన సుబ్బారావు, మంచి ఏమో మనకి అర్థం కాదనమాట. సో అట్లా రిటర్న్ పాలసీ కూడా మన దగ్గర ఉంది. వాడుకొని నచ్చకపోతే 30 రోజుల్లో మనం రిటర్న్ చేసి మన అమౌంట్ మనం తీసుకోవచ్చు. సో నెక్స్ట్ 6వ బెనిఫిట్, వరుసగా 4 నెలలు తీసుకుంటే 500 ఫ్రీ. ఇది ఎక్కడన్నా విన్నారా? మీరు కూడా తీసుకుంటున్నారు డిమార్ట్లోకి వెళ్ళి 500 ఫ్రీ, 500 బిల్స్ ఎవరైనా ఫ్రీగా ఇస్తున్నారా? ఇక్కడ దాని చిన్న కండిషన్ ఉంది సార్, సిఎన్సి అనేది ఉంది. అంటే కన్సిస్టెన్సీగా 4 నెలలు తీసుకుంటే 500 ఫ్రీ. కొత్త ఐడి మాత్రం ఎవరైతే ఆధార్ కార్డు ఇచ్చి కొత్త ఐడి తీసుకుంటున్నారో కొత్త ఐడి 20 రోజుల్లోపే ఉండిద్ది యాక్టివ్గా. అంటే రెడ్ లో ఉంటుంది, పేరు ఎర్రగా కనపడుతుంది యాప్ లో. ఎర్రగా కనపడుతుందంటే రబాయ్ నువ్వు డేంజర్ జోన్ లో ఉన్నావు, 20 రోజుల్లో నీ దాని మీద ఏం పర్చేజ్ ఒకటన్నా కానీ జరగకపోతే నీ ఐడి ఎగిరిపోయింది, మళ్ళీ నువ్వు వేసుకోవాలంటే ప్రూఫ్ ఫోన్ నెంబర్ ఇవన్నీ మార్చుకోవాలి అని మనకి ఐడి ఇచ్చిన 20 రోజుల్లోపు ఎవరైనా ఒక సింగిల్ పర్చేజ్ జరిగితే 100 పాయింట్లు 60 పాయింట్లు అని ఉంటుంది ఇక్కడ. సో ఇట్లా సింగిల్ పర్చేజ్ జరిగితే అట్లా వాళ్ళు ఎలిజిబుల్. లేదా ఒక ఐడి మీద ఒక బిల్లు కొట్టించినా అది పాత బిల్లు కింద పడిపోయింది. 2వ తేదీ నుంచి 14వ తేదీ లోపు ఎవరైతే 4 నెలలు వరుసగా 100 పాయింట్లు 60 పాయింట్లు తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే 5వ నెల ఫ్రీ వసూలు రావడం జరుగుతుంది. అది ఎలా అంటే ఇక్కడ యావరేజ్ గా నోట్ చేసుకోండి, మనకి 100
1000 అంటే 30 పాయింట్లు రావాలంటే సుమారు 1000 రూపాయల ప్రోడక్ట్లు తీసుకోవాలి. అదే 40 40 పాయింట్లు కావాలంటే పీవీ 40 పీవీ కావాలంటే సుమారు 1600 రూపాయలు ఖర్చు అవుతుంది, 1500 అవుతుంది యావరేజ్గా. అదే 60 పాయింట్లు కావాలంటే ఇక్కడ ప్రతి ప్రోడక్ట్కి పాయింట్లు ఇవ్వడం జరుగుతుంది. పాయింట్లను బట్టి మనకు అమౌంట్ రావడం జరుగుతుంది. పాయింట్లు బట్టి మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ 60 పాయింట్లు కావాలంటే సుమారు 2200 అట్లా అమౌంట్ అవుతుంది. 2000 కాడ నుంచి సుమారు ఒక 200 అటు ఇటుగా ఉంటుంది మనం తీసుకున్న ప్రోడక్ట్ని బట్టి. అదే 100 పాయింట్లు రావాలంటే 3000 రూపాయల అమౌంట్ అవుతుంది, అప్రాక్సిమేట్లీ 100 అటు ఇటుగా. సో ఇప్పుడు 30 పాయింట్లు కావాలంటే 1000 రూపాయలు ప్రోడక్ట్ పర్చేజ్ చేసుకుంటే యావరేజ్ 30 పాయింట్లు వస్తాయి. 40 పాయింట్లు మనకు రావాలి అంటే అప్రాక్సిమేట్లీగా 1500 రూపాయలు ఖర్చు అవుతుంది. వాటికి సంబంధించి మనం నచ్చిన ఐటమ్స్ తీసుకోవచ్చు. అదేవిధంగా 60 పాయింట్లు కావాలంటే ఒక 2200 అట్లా అవుతుంది. 100 పాయింట్లు కావాలంటే 3000 3200 అట్లా అవుతుంది. సో ఇది మీరు మైండ్లో ఉంచుకోవాల్సిన అంశాలు ఇవన్నీ కూడా. సో ఇక్కడ సిఎన్సి అనేది చాలా ఇంపార్టెంట్. మనకి 5 నెలల ఫ్రీ ఎవరికి ఇస్తారు అంటే వరుసగా 4 నెలలు తీసుకుంటే 5 నెలల ఫ్రీ ఎవరికి ఇస్తారంటే 60 పాయింట్లో ఉన్న వాళ్ళకి ఇస్తారు, 100 పాయింట్లో ఉన్న వాళ్ళకి ఇస్తారు. ఈ 2 పాయింట్లు ఎవరైతే కంటిన్యూస్గా 60 పాయింట్ల లెక్కన 4 నెలలు మెయింటైన్ చేస్తారో 5వ నెలలో 1250 రూపాయలకి ఓచర్ రావడం జరుగుతుంది. ఆ ఓచర్ తగ్గట్టు ప్రోడక్ట్ మీరు తీసుకోవడం జరుగుతుంది. అదే 100 పాయింట్లు అంటే దాదాపు 3000 నుంచి 3200 అట్లా అవుతుంది. 100 పాయింట్లు కంటిన్యూస్గా ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి 5వ నెలలో 2500 ఫ్రీగా నీకు నచ్చిన వెళ్ళి తీసుకోవచ్చు. దానికి ఒక్క రూపాయి కట్టకుండా నీకు నచ్చినవి నువ్వు తీసుకోవచ్చు. ఓకేనా? సో ఆ విధంగా మనం తీసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 60 పాయింట్లకి కానీ మనం తీసుకుంటే యావరేజ్గా ఒక 2000 అవుతుంది అనుకోండి. ఆ 2000కి తీసుకునేటప్పుడు 200 రూపాయలు ఫ్రీ వస్తువులు ఇస్తారు, 60 రూపాయలు అకౌంట్లో పడతాయి, 60 పాయింట్లు వస్తాయి ప్రతి నెల. అట్లా 4 నెలలు అవన్నీ వస్తాయి. అవన్నీ వచ్చేది కాక 5వ నెలలో 1250 రూపాయలకి మనం వెళ్ళి ప్రోడక్ట్లు తెచ్చుకోవచ్చు. అదే 3000 రూపాయలకి కానీ పర్చేజ్ చేస్తే 300 రూపాయలు ఫ్రీ వస్తువులు ఇస్తారు, 100 రూపాయలు మన అకౌంట్లో పడతాయి, 100 పాయింట్లు వస్తాయి. ఇట్లా ప్రతి నెల 4 నెలలు వస్తూనే ఉంటాయి. 5వ నెలలో మనకు వచ్చేసి 2500కి ఫ్రీ వోచర్ ఇస్తారు. పోయి ఒక్క రూపాయి కట్టకుండా మీకు నచ్చింది తీసుకొని రావచ్చు. మరి ఇన్ని బెనిఫిట్లు బయట ఉన్నాయా? మన విస్టేజ్ స్టోర్లో ఉన్నాయా? ఇప్పుడు దాకా బయట ఉన్నాయా? క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా వాడిన ద్వారా మాత్రమే జరుగుతున్న బిజినెస్ ఇది. 9 దేశాలకు వెళ్ళిన ఇంటర్నేషనల్ బిజినెస్. అలాంటి బిజినెస్ మన ఇండియాలో ఉన్న మన కంపెనీ ప్రొడక్ట్లు బయట 9 దేశాలు అందరు నచ్చి వాళ్ళు వాడుతున్నారే కానీ మనం మాత్రం చిన్నచూపు చూస్తున్నాము. సో 9 దేశాలకు వెళ్ళిందంటే నేషనల్ కంపెనీ, ఇంటర్నేషనల్ కంపెనీయా? సో ఈ ఇంటర్నేషనల్ కంపెనీలో ఈ ప్రోడక్ట్లు వాడేదానికి ముక్కు మొహం తెలియకుండా ఆధార్ కార్డు ఐడి ఇస్తే ఐడి ఇస్తున్నారు, ఆధార్ కార్డు ఓటర్ కార్డు ఇస్తే. సో మన క్వాలిఫికేషన్ అడగటం లేదు, మన ఎక్స్పీరియన్స్ అడగటం, నువ్వు ఎవరైనా కూడా అడగటం లేదు. జస్ట్ ఆధార్ కార్డు ఇస్తే చాలు మనం ఒక నచ్చిన పోయి తెచ్చుకోవచ్చు. సో ఇట్లా ఇన్ని బెనిఫిట్లు బయట ఉన్నాయా? బయట ఆడా లేవు. మన విస్టేజ్ స్టోర్లోనే ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి మనం ఇప్పుడు దాకా వాడుతున్న సెల్లర్ కొట్లో నుంచి తీసేసి ఒక్క నెల ఆ షాప్ నుంచి మనం విస్టేజ్ షాపులు తీసుకొని ఒక నెల రోజులు చూడొచ్చా లేదా? ఇన్ని బెనిఫిట్లు ఉన్నప్పుడు మరి ఎంతమంది రిజల్ట్ వచ్చి మన ఇంటికి వచ్చి ఎస్ నాకు ఇది వాడేకి ఇది తగ్గింది, నాకు ఈ సోప్ వాడేకి ఇది తగ్గింది, పేస్ట్ వాడేకి ఇది తగ్గింది, నాకు షుగర్ తగ్గింది, నాకు గ్యాస్ ట్రబుల్ తగ్గింది అని మీకు చెప్పి ఇన్ని బెనిఫిట్లు చెప్పినప్పుడు ఒక్క నెల మనం ఇప్పుడు దాకా తీసుకుంటున్న కొట్లో కాకుండా వెస్టేజ్ స్టోర్లో తీసుకోవచ్చా లేదా అని మళ్ళీ క్వశ్చన్ రైజ్ చేయాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా షాప్ మారి చూద్దాము. హలో శ్రవణ్ సార్, శ్రవణ్ కుమార్ సార్.
సార్ కిరణ్ కుమార్ సార్. సార్ 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 చెప్పండి సార్. సో కాబట్టి ఇది మన హెల్త్ గురించి సార్. అంటే నిన్న చెప్పుకున్న ట్రెడిషనల్ మార్కెటింగ్ మనం వాడుతున్న విధి విధానం నిన్న చెప్పాను. ఈ రోజంతా కూడా మన కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే ఫస్ట్ మనం దీంట్లో గమనించాల్సిన కీ పాయింట్స్ ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి, మధ్యవర్తులు ఎవరు ఉంటారు, మధ్యవర్తులు ఎవరు లేకుండా కంపెనీ నుంచి డైరెక్ట్ గా స్టోర్లు ఉంటాయి, మన కాడ పెడతారు, వాడినోడి ద్వారా మాత్రమే జరుగుతున్న బిజినెస్, దాన్ని డైరెక్ట్ సెల్లింగ్ అంటారు. ఎవరైతే వాడుకుంటారో వాళ్ళకే ఆరోగ్యం వస్తుంది, ఆరోగ్యం వచ్చి అతనికే ₹4 అకౌంట్లో పట్టడం జరుగుతుంది. కాబట్టి ఇట్లా ఇది డైరెక్ట్ సెల్లింగ్ అనే క్లారిటీ తీసుకున్నారు. మరి ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో మన కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది, మన కంపెనీలో ఏమున్నాయని కూడా తెలుసుకున్నారు. మరి ఇప్పుడు ఒక ₹1000 బయట తీసుకుంటే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ కూడా అబ్జర్వ్ చేసుకున్నారు. కాబట్టి లీడర్స్ మనందరం కూడా ఇక్కడ ఎవరైతే వాడతారో వాళ్ళకి ఆరోగ్యం వస్తుంది, ఆరోగ్యంతో పాటు వాళ్ళకి ₹4 అకౌంట్లో పడుతున్నాయి ఒక కస్టమర్ గా ఉంటే. ఈ బెనిఫిట్ ఏ రకంగా బయట ఉందా? ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ తగ్గింది, షుగర్ తగ్గినోడికి తీసుకుంటా ఉన్నాడు కాబట్టి 4 నెలలు వాడితే షుగర్ తగ్గుతుంది కాబట్టి 4 నెలల్లో అతను తగ్గ అమౌంట్ అకౌంట్లో పడి ఉంటుంది. సో ఇట్లా ఆరోగ్యం తగ్గిందంటే ఒక మంచి జరిగినట్ట చెడు జరిగినట్ట, గ్యాస్ ట్రబుల్ తగ్గిందంటే మంచి జరిగినట్ట చెడు జరిగినట్ట, పిల్లల్లో 4 పిల్లలు పుట్టారంటే మంచి జరిగినట్ట చెడు జరిగినట్ట. మరి ఇవన్నీ మంచులు కదా. నీకు జరిగిన మంచిని 10 మంది షేర్ చేసుకుంటా పోతే దాని ద్వారా బిజినెస్ జరుగుతుంది, తద్వారా నీకు పాయింట్లు యాడ్ అవుతాయి, వాళ్ళు తీసుకున్నందుకు పాయింట్లు యాడ్ అవుతూ ఉంటాయి, ప్రతి పాయింట్ పైన దాకా కలుస్తూ ఉంటాయి. కాబట్టి అదంతా కూడా పాయింట్ల రూపంగా ఎన్ని పాయింట్లు అవుతాయో అన్ని పాయింట్లు సంబంధించి దాన్ని ఇన్కమ్ గా మార్చి ఆదాయంగా మార్చి నెక్స్ట్ మంత్ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఇదంతా కూడా వాడుకుంటే ఆరోగ్యం, ఒక కస్టమర్ గా నువ్వు ఉంటే నీకే డబ్బులు వచ్చే అవకాశం. ఈ 4 నెలలు ఎవరైతే సిఎన్సీలు తీసుకుంటారో అందరితో ఒక బాడీలో ఉన్నటువంటి 60% జబ్బులన్నీ కూడా క్లియర్ అవుతాయి, నీ అకౌంట్ లో అమౌంట్ పట్టడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఒక రిజల్ట్ వచ్చింది మనకంటే మంచి జరిగినట్ట చెడు జరిగినట్ట? మంచి జరిగినట్టు. అందుకని మన వెస్టేజ్ లో ఆల్వేస్ గుడ్ మార్నింగ్. ఎస్ శ్రీనివాస్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అంటే గుడ్ మోర్ ఎర్నింగ్స్ 2 రకాలుగా చెప్పుకోవచ్చు. బాగా సంపాదించుకో, ఒకటి గుడ్ మంచి. ఇప్పుడు నీకు ఒక రిజల్ట్ వచ్చింది కదా, మంచి. ఆ మంచిని 10 మందికి పంచుతూ పో, నీ పేరు 3 తరాలు చెప్పుకుంటా పోతా ఉంటారు. సో ఈ క్లారిటీ ప్రతి ఒక్కరికి ఇచ్చుకుంటూ పోతే వాళ్ళు వాడైతే వాడతారు, లేకపోతే వాళ్ళు ఏం చేయలేము. సో ఇదంతా కూడా ఆరోగ్యం కావాలా, ఆదాయం కావాలంటే ఆరోగ్యమే కావాలంటారు. నిన్న చెప్పింది ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే ఏందో చెప్పాలి. ఆ తర్వాత ట్రెడిషనల్ మార్కెటింగ్ నుంచి బయటపడాలంటే మనకి డైరెక్ట్ సెల్లింగ్ అనే వ్యవస్థ ఉంది. విద్యా వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ ఎలా ఉందో ఆ వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థలో నుంచి వచ్చింది డైరెక్ట్ సెల్లింగ్. ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో మన బెస్ట్ కంపెనీ ఇండియన్ కంపెనీ మన వెస్టేజ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏమేమి ఉన్నాయి, ఒక ఐడి తీసుకోవాలా, డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ నువ్వు కట్టేది లేదు, కట్టించేది లేదు, ఎట్టా బయట తీసుకుంటున్నావు. అదేందో ఏడ తీసుకుంటే నీకు ఆరోగ్యం వస్తుంది, నీకే ₹4 వస్తున్నాయి. ఇదంతా కూడా ఆరోగ్యం సంబంధించి, ఆదాయం సంబంధించి కూడా ఉంది. ఇక అది తర్వాత చూసుకుందాము. ఫస్ట్ మనకి మీ హెల్త్ ముఖ్యం కాబట్టి అదే విధంగా హెల్త్ ఎంత ఇంపార్టెంటో ఇన్కమ్ కూడా అంతే ఇంపార్టెంట్ లీడర్స్. అది ఇంకొక సెక్షన్ లో ఇస్తా ఇన్కమ్. అయితే ఎంత చెప్పాలా మేము, హోమ్ మీటింగ్ పోయి మేము ఎంత చెప్పాలంటే నేను ఎక్కడ చెబుతాను మీకు. ఒక 4 రోజుల్లాగా ఉంది సినిమా, పెన్ను పేపర్ పెడితే 1 గంటలో లాగొచ్చు మొత్తం దగ్గర కూర్చొని. కాబట్టి ఎవరు కూడా ఎంత చెప్పాలంటే మా వల్ల కాదు అని ఎవరు కూడా డిసప్పాయింట్ కావద్దు. 2 సంవత్సరాలు చెప్తారు సినిమా, కానీ నీకు 2.5 గంటలు చూపించడంలా. కాబట్టి ఈడ చెప్పేది వేరు, మనం ఆడ కూర్చొని పెన్ను పేపర్ పెడితే 1 గంటలో. సో అట్లా ఈ ఆరోగ్యం గురించి, ఆదాయం గురించి, కంపెనీ ఇస్తున్న బెనిఫిట్స్ గురించి ప్రతి ఒక్కరికి కూడా క్లారిటీ ఇచ్చుకుంటా పో, ఖచ్చితంగా వచ్చేవాడు వస్తాడు. రోజుకు ఒక 4 క్లారిటీ ఇచ్చుకుంటా పో, అంతే. నువ్వు దీంట్లో అమ్మాల్సిన పని లేదు, కొనమని చెప్పాల్సిన పని లేదు. మార్కెటింగ్ కాదు, నువ్వు కొనమని బతినాల్సిన అవసరం లేదు. అసలు ఇది ఇప్పుడు ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే ఏంటి, డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి, దాంట్లో మనం వెస్టేజ్ కంపెనీ ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయి,
దానివల్ల విస్టేజ్ కంపెనీలో ఐడి తీసుకున్నాక హెల్త్ వచ్చినాక ఎక్కడ పని చేసుకుంటే నీకు ఎన్ని రకాలుగా ఇన్కమ్ వస్తుంది ఇవన్నీ కూడా తెలుసుకొని క్లారిటీ తీసుకొని అవతల వ్యక్తికి కానీ నువ్వు చెప్పుకుంటూ పోతూ ఉంటే మైండ్ ఉన్నవాడు ప్రతి ఒక్కరు వచ్చి జాయిన్ అవుతారు లీడర్స్. మనం తెలుసుకోకుండా ఎన్నాళ్ళైతే ఉంటామో అన్నాళ్ళు ఒకరి మీద డిపెండ్ అయ్యి పని చేయాల్సి వస్తుంది. మళ్ళా చెబుతున్నాను, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నిన్న చెప్పిన దాంట్లో కీ పాయింట్ ఏంటంటే మన దగ్గర ఈ డెమో కిట్ కంపల్సరీ. ప్రతి ఒక్కరు కూడా డెమో కిట్ కంపల్సరీ, పెద్ద చిన్న అనేది లేకుండా. ఐఏఎస్ కలెక్టర్ కూడా ఒక ఇంటికి వెళ్తే 2 డెమోలు చేసి చూపిస్తున్నాడు. కళ్ళతో చూసేదే క్లారిటీగా ఉంటుంది. కళ్ళతో చూసి చూడటం వల్ల 100% వాళ్ళు ఒబే అయిపోతారు. కాబట్టి ప్రతి ఒక్కరి కాడ ఉండాల్సిన ఐటమ్స్ ఏంటంటే ఫ్లోర్ క్లీనర్. ఇంట్లో ఒకటి పెట్టుకొని మీ దగ్గర ఒకటి పెట్టుకోండి. అది ఉంటేనే పిలవండి హోమ్ మీటింగ్కి. అని ఫోన్లు చేసి హోమ్ మీటింగ్కి సార్ మీరు చేస్తారండి అని కాకండి. ఎవరైతే హోమ్ మీటింగ్ ఇన్వైట్ చేస్తున్నారో సార్ నా దగ్గర ఉన్నాయి సార్, సెట్ కిట్ నా దగ్గర ఉంది, మీరు రండి సార్ అనే మాట వాడాల. అప్పుడు నీకు నేర్చుకునే తత్వం ఉంది కాబట్టి చెప్పడం తర్వాత వచ్చింది. ముందు ఈ డెమోలన్నా నువ్వు ప్రాక్టీస్ చేయాలి కదా. కాబట్టి ఫ్లోర్ క్లీనర్ కంపల్సరీగా ఒకటి ఉండాలి, ఇంట్లో ఒకటి ఉండాలి. ఫ్లాక్స్ ఆయిల్ ఇంట్లో ఒకటి ఉండాలి, మన దగ్గర బ్యాగ్లో ఒకటి ఉండాలి. లేడీస్ ప్యాడ్స్, శానిటరీ నాప్కిన్స్ ఇంట్లో ఉండాలి, ఖచ్చితంగా మన బ్యాగ్లో ఒకటి ఉండాలి. తర్వాత ఈ వాటర్ టెస్టింగ్ టీడీఎస్ చూసుకునేది మన మన దగ్గర ఉన్నాయి కదా వాటర్ ప్యూరిఫైర్స్, దాన్ని అది ఒక 200 రూపాయలు అవుతుంది టీడీఎస్ చెక్ చేసేది. సో కంపల్సరిగా ఈ 4 రకాలు చాలా ఈజీ, డెడ్ ఈజీ మనం డెమో చేయటం. ఇది కూడా నేను నేర్చుకోలేను నా కాళ్ళు లేవు అని అంటే యాజ్ ఎ లీడర్గా మనం సక్సెస్ కాలేము, మనం ముందు బాలేము. అంటే కనీసం దీనికి కూడా నువ్వు ఇంకొకరి మీద ఆధారపడుతున్నట్టు. నేర్చుకోవడం అంటే ఓకే, ఇది 1-2 నెలలు పడుతుంది. మరి చేసే గ్లాసుల్లో నీళ్ళు పోసి తిప్పేవి కూడా నువ్వు దాన్ని చేయలేకపోతున్నావు అంటే నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఒక్క మొక్క కూడా లేదని అర్థం. ఏదో జాయిన్ అయ్యామంటే జాయిన్ అయ్యాము. కాబట్టి లీడర్స్ తప్పుగా అనుకోవద్దు. ప్రతి ఒక్కరు కూడా ఆ 4 రెడీలో ఉంటేనే. నిన్న వేరే వాళ్ళు చెప్పారు, సంజయ్ రాయన్ మేడం చెప్పుకొచ్చింది నిన్న. ఆమె కాడ స్పాట్ ఉంది కాబట్టి చూపించింది. ఆ స్పాట్ ఉండటం వల్ల, ఆ డెమో కిట్ ఉండటం వల్ల చూపించగలిగింది కాబట్టి చెప్పని రాకపోయినా కానీ చూపించటం వల్ల అమ్మ నేను మీ దాంట్లో జాయిన్ అవుతాను అన్నాడంట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక బ్యాగ్ మెయింటైన్ చేసుకోండి, ఉంచుకోండి లీడర్స్. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ సార్. హలో శ్రీనివాస్ సార్. సార్ సార్ కిరణ్ కుమార్ సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ సార్. నిన్న పార్ట్ 1 ఒక ఎత్తు అయితే పార్ట్ 2 ఎక్సలెంట్ గా చెప్పారు సార్. కళ్ళకి అద్దినట్టు చెప్పారు. లేడీస్ గమనించండి సార్, పిన్ టు పిన్ ప్రతి ఒక్కటి స్లైడ్స్ లా క్రియేట్ చేసి మనకి ఎదురుగున్నట్టు ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను ఆ రోజు సార్ చెప్పినప్పుడు, బ్రహ్మేశ్ సార్, కిరణ్ సార్ చెప్పినప్పుడు హోమ్ మీటింగ్ చెప్పాలంటే ఆలోచించేవాడిని, భయపడేవాడిని, సిగ్గుపడేవాడిని. కానీ ఎప్పుడైతే సార్ వాళ్ళు నువ్వు ఎప్పుడైతే కష్టపడి ఒక్కడ స్వతంత్రంగా ఇండిపెండెన్స్ గా వెళ్తావో అప్పుడే నువ్వు సక్సెస్ అవుతున్నప్పుడు ఆఫ్టర్ మైసూర్ వెళ్ళొచ్చిన తర్వాత నేను డిసైడ్ అయింది కాక నాతో పాటు మనతో పాటు ఉన్న టీం అందరూ ఈరోజు స్వతంత్రంగా హోమ్ మీటింగ్కి వెళ్ళి కూడా నేర్చుకొని చెప్తున్నారు. నేను చెప్పినప్పుడు నేను ఒక్కరిని సింగిల్ వెళ్ళేటప్పుడు మా ఇంట్లో కూర్చొని నేను ఒక్కరిని హోన్గా స్వతంత్ర సార్ వాళ్ళు చెప్పిందంతా గుర్తుంటది కాబట్టి డైరీ మీద నాకు నేనే ఎదురుగా కూర్చొని నాకు ఎదురుగా ఒక పర్సన్ ఉన్నట్టు హోమ్ మీటింగ్ చెప్పుకొని తర్వాత ఫీల్డ్లోకి వెళ్తే ఒక 1 డేలోనే 300 పీవీస్ వచ్చినాయి. దగ్గరదాపు నేను ఇప్పుడు హోమ్ మీటింగ్ స్టార్ట్ చేస్తే మినిమం ఐడి ఇవ్వాలా, ప్రోడక్ట్ తీసుకోవాలా, అన్నీ జరుగుతాయి. ఎందుకంటే థింక్ పాజిటివ్ వెళ్తే మనం అనుకున్నది ఏదైనా సాధిస్తాం, అనుకున్నది కూడా ముందుకు వెళ్తాం. అలాంటి గ్రేట్ లీడర్స్, మెంటర్స్ బ్రహ్మేశ్ సార్, కిరణ్ సారు ఇలాంటి ధైర్యాన్ని ఇచ్చి ముందుకు ఇచ్చి అలాగే లైఫ్ లైన్స్ పట్టుకొని వెళ్తున్నాను కాబట్టి ఈరోజు స్వతంత్రంగా వెళ్తున్నా సార్. చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. పార్ట్ 1 ఒక ఎత్తు అయితే పార్ట్ 2 ఇంకా ఎక్సలెంట్గా చెప్పారు. లీడర్స్ ఏదైనా మన దగ్గర మనం వెళ్ళేటప్పుడు మన దగ్గర హోమ్ మీటింగ్ చెప్పేటప్పుడు ఎదుటి వ్యక్తి మీద ఆధారపడితే మనం ఏం చెప్పలేము.
ఆ పర్సన్ అనేది ఆలోచిస్తాడు, నీ దగ్గర ఏమి లేకుండా సార్ దగ్గర వచ్చామని ఆలోచిస్తారు. అలా కాకుండా మనం వెళ్ళేటప్పుడు మన దగ్గర ఉండాలి కిట్ అనేది. ఆ కిట్ ఉన్నాం అనుకో మనం ధైర్యంగా చెప్పగలం. సార్ దగ్గర లేకపోవచ్చు, ఆయన ఎక్కడి నుంచో వస్తాడు, మన దగ్గర ఉందనుకో ఓ పర్వాలేదా అని ఆలోచిస్తాం. థ్యాంక్ యూ సార్. ఇంకా ఇలాంటి సెషన్లు ఎన్నో ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మిమ్మల్ని చూసే మేము నేర్చుకున్నాం సార్. ఆ, సార్ కిరణ్ సార్ చెప్పాడంటే గుణపం ఎలా దిగిద్ది ఆ విధంగా దిగిద్ది. నాకు ఏదైనా ఒకసారి చెప్పాడంటే అది మైండ్లో ఫిక్స్ అయింది. ఏదైనా సరే, మన రీసెంట్ తిరుపతి నుంచి వెళ్ళేటప్పుడు సార్ వాళ్ళ మీద ఆధారపడడం కరెక్ట్గా లేదు. ఎందుకంటే పోస్టర్లు వేయాలంటే వాళ్ళు ఏ పనిలో ఉంటారో తెలియదు. బ్రహ్మేశ్ సార్ కానీ కిరణ్ సార్ కానీ ఇలా జస్ట్ వన్స్ ఒకసారి చూపించాడు. అది ఇప్పటికి నేను చేస్తున్నాను. అది నాకు నేర్చుకోవడం చాలా హ్యాపీగా ఉంది సార్. నేను నేర్చుకున్నదే కాదు సార్, నాతో పాటు ఉన్న మన టీం అందరికీ నేర్పిస్తాను సార్ నేను కూడా. థ్యాంక్ యూ సార్. వన్స్ అగైన్ ఫీడ్బ్యాక్ తీసుకుందాం సార్. థ్యాంక్ యూ హ్యాండ్ రైజ్ చేస్తున్నారు చాలా మంది. మాట సార్ ప్రతి సార్ ఒక్కరు వాయిస్ కూడా ఓకే సార్. సార్ వినిపిస్తుందా సార్? సార్ మాట్లాడండి హలో. సార్. ప్రతి ఒక్కరు కూడా ఆ సార్ సైడ్ సార్ లో మాట్లాడండి సార్. ఒక మాట. సార్ వినిపిస్తుంది వాయిస్? హలో సార్ వాయిస్ బ్రేక్ సార్. అవుతుంది సార్. ఏందబ్బా? హలో, ఇప్పుడు అప్ అండ్ డౌన్ అవుతుంది సార్. సార్ ఇప్పుడు వాయిస్ క్లియరా? హలో సార్ వినిపిస్తుందా వాయిస్? ఇప్పుడు ఓకే. ఇప్పుడు ఓకే సార్, బేస్ కూడా పెరిగింది. ఓకే సార్. ప్రతి ఒక్కరు కూడా పక్క లైన్ లో వాళ్ళు ఎట్టున్నారు, ఆ సైడ్ లో వాళ్ళకి న్యాయం జరుగుతుంది, మాకు న్యాయం జరగటం లేదు. ఆ టీమ్ లో భలే ఉంది భలే అంటే దూరకుండా సేమకుర్తికొండ నేను నుంచి వస్తుంటే భలే ఉండిద్ది నునుపు. సార్ వినిపిస్తుంది వాయిస్? ఎస్ సార్, అవును సార్ వినిపిస్తుంది సార్. ఏమన్నా సార్? సార్ వాయిస్ సేమకుర్తికొండ క్లారిటీ ఇక్కడి సార్. నుంచి వస్తుంటే ఓకే. సేమకుర్తికొండ నునుపు కూడా ఎంత పెద్ద అందరిని పెట్టుకొని శ్రీరామ్ సార్ ఇలాంటి వాళ్ళందరిని పెట్టుకొని అలా టీంలో అట్లా జరుగుతుందంట, భలే జరుగుతుందంట. నేను ఆ టీంలో పోయిదా వాళ్ళు గెలవాలని ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి రంగారావు సార్ శనివారం ఆదివారం సెలవు దొరికితే పరిగెత్తున్నాడు. గెలవాలని ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి శ్రీ తపన ఉంటే ప్రతి ఒక్కరు స్విచ్ ఆఫ్ చేసి పెడతాడు జూమ్కి ఆడమంటే. ఓకేనా? ఆ తపన ఉండాలి. పక్క లైన్ చూసుకొని పక్కన వాళ్ళ మీద వాళ్ళు చెప్పిన మాటలేని ఇట్లాంటివన్నీ కూడా వద్దు. లీడర్స్ ఉన్నారు, ఉపయోగించుకో. మాటలు కూడా పట్టించుకోవద్దు. మన టీం అందరు నాలెడ్జ్ పర్సన్స్ ఉన్నారు, ఉపయోగించుకొని మనందరం కూడా సక్సెస్ రేవంత్ సార్. థ్యాంక్ యూ. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. కిరణ్ కుమార్ సార్. సార్ థ్యాంక్ యూ సార్, ఎక్సలెంట్ గా చెప్పారు. మీరు చెప్పిన ఈ రెండు పార్ట్ 1 పార్ట్ 2 బాగా అసలు అంటే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు కూడా హోమ్ మీటింగ్ చేయడానికి బాగా ఉపయోగపడ్డది. నాకైతే మా లైఫ్ లైనర్స్ చీరాల్లో మా సునీత మేడం, రమాదేవి మేడం, చంద్రిక మేడం, ఈ తులసి మేడం, వీళ్ళు నలుగురు నిన్న మీ పార్ట్ 1 వాళ్ళే ప్రొడక్ట్ తీసుకొని వాళ్ళే హోమ్ మీటింగ్ చేసి ఫోటో పెట్టారు. మీ పార్ట్ 1 ఇనే. ఎక్సలెంట్. నాకైతే ఎంతో ఆనందం ఉంది సార్. అలాగనే మన టీంలో ఇప్పుడు మన జూమ్లో ఉండే వాళ్ళందరూ కూడా హోమ్ మీటింగ్ చేయని వాళ్ళు కూడా చేయగలరు, చేసేటట్టుగా అర్థమయ్యే విధంగా చెప్పారు. ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ సార్. వన్స్ అగైన్ మీకు కంగ్రాచులేషన్స్. నిన్న మిస్ అయ్యాను నేను రాలేక. సార్ మీరు ఇచ్చిన 4 మందిలో మీరు సన్మానం చేసుకోవటం అది ఇంకా మా కళ్ళతో చూస్తే ఇంకా బాగుండేది. థ్యాంక్ యూ సార్. ఏం లేదు సార్, మీరు కష్టపడ్డారు, దాన్ని ఫలితం అనిపించారు.
కాబట్టి మన కొండేపు టీంలో మొట్టమొదటిసారిగా క్రౌన్ డైరెక్టర్ అయినందుకు మీకు ఢిల్లీ నుంచి ఆ కిట్ వచ్చినందుకు మీకు మళ్ళీ ఒకసారి కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ కొనసాగిస్తారు సార్ శ్రవణ్ కుమార్ సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ 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 ఫీడ్బ్యాక్ తీసుకుందాం సార్. కిరణ్ సార్ తీసుకోండి సార్. బ్రహ్మేష్ సార్ ఓకే నేను వెళ్ళి సార్. బ్రహ్మేష్ సార్. సార్ బ్రహ్మేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ కొట్టు వాళ్ళతో మాట్లాడించండి ఫస్ట్. ఓకే ఓకే సార్. ఓకే సార్. సాయి సార్ ఓకే, అన్మ్యూట్ అవును సార్. చేసుకోండి సార్. కడప నుంచి సాయి సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ అవును కిరణ్ సార్, చాలా సార్ హ్యాపీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్. సార్. సార్ గుడ్ మార్నింగ్, కంగ్రాచులేషన్ సార్. నిన్న ఫోటో చూసి నేను ఆశ్చర్యపోయాను సార్. మీరు తీసుకున్నారు అనగానే కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ సార్ Thank you, నేను sir. ఇప్పుడు దాకా ప్రతి ఒక్కరికి చెప్పిన ప్రతిసారి శ్రావణ్ సార్ కాలు కలపటం చాలా ఇబ్బంది అయిపోయింది సార్. శ్రావణ్ సార్ని బాగా ఇబ్బంది పెట్టాను. మీరు పెట్టిన పార్ట్ 1 వినేసి నేను ఫస్ట్ టైం ఒక మేడంకి చెప్పాను సార్ ఈ ప్రోడక్ట్ గురించి. బాగా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది సార్ ఆమె దగ్గర నుంచి. నేను కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను సార్ హోమ్ మీటింగ్స్ కూడా. రేపు మండే మా వైఫ్ వాళ్ళ ఊళ్ళో హోమ్ మీటింగ్ కండక్ట్ చేయడానికని అనుకుంటున్నాను సార్. మీరు చెప్పిన పాయింట్స్ ప్రతి పాయింట్ ఈచ్ పాయింట్ మినిమం 4 to 5 pages దాకా నేను నోట్ చేసుకున్నాను సార్. దాన్ని షార్ట్ లిస్ట్ చేసుకుంటాను. దానిలో ఉన్న పాయింట్స్ ప్రతి పాయింట్కి ఒక వాల్యూ ఉంది సార్. ఆ వాల్యూని నేను పట్టుకుంటాను సార్. పట్టుకొని ముందుకు నడుస్తాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సాయి సార్. మీరు కూడా కడపలో ఒక మీటింగ్ చూసి కనెక్ట్ అయ్యి మీరు ఒక 60,000 రూపాయలు బయట ఎర్న్ చేస్తున్నా కానీ దీని మీద కసిగా ఉన్నారు. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు సార్. అందరి సపోర్ట్తో మనం ముందుకు వెళ్ళాలి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సాయి సార్. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ సార్. లేడీస్ గమనించండి, దగ్గరదాపు సార్ 2 pages 3 pages కూడా నోట్ చేసుకున్నారంట. దానితో నిన్న జరిగిన పార్ట్ 1 కూడా జూమిని స్వతంత్రంగా ఓన్గా ఇండిపెండెన్స్గా వెళ్ళిపోతున్నాడు. సార్ డిసైడ్ అయ్యాడు నేను ఒక్కడనే ఓ మీటింగ్కి వెళ్ళాలి, నేను సార్ వాళ్ళ మీద బేస్ అయితే నేను ముందుకు వెళ్ళాను అని చెప్పి సార్ డిసైడ్ అయ్యారు సార్. సార్ మీరు వన్స్ డిసైడ్ అయ్యేది అంటే వారు 1 side అయిపోద్ది. 100% మీరు సక్సెస్ అవుతారు సార్. థ్యాంక్ యూ ఆల్ సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ శ్రావణ్ సార్, సార్ శ్రావణ్ సార్ 73 మంది 75 మంది ఉన్నారు అబ్బా కంటిన్యూస్ గా. చాలా హ్యాపీగా ఉంది. Thank you. అంతా డిసైడ్ అయిన వాళ్ళే ఉన్నారు అసలు లేడీస్. చాలా హ్యాపీగా ఉంది. అవి ఇంకా హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. మెయిన్ లేడీస్ గమనించండి, న్యూ పర్సన్స్ కి ఫస్ట్ ఇద్దాము, తర్వాత మన వాళ్ళు ఎవరైనా ఉంటే అనుకోవద్దు. ఓకే థ్యాంక్ యూ సార్. సునీత మేడం వేటపాలెం నుంచి అడ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. కిరణ్ కుమార్ సార్ గుడ్ మార్నింగ్. ఫస్ట్ గుడ్ మార్నింగ్ మేడం గారు. కంగ్రాచులేషన్స్ Thank you. సార్. మీకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నిన్న అసలు ఎలా ఉందంటే ఇంకో ఎంఎస్ సార్ గారిని మన మన టీంలో మన స్పెషల్ టీంలో చూస్తున్నంత ఆనందంగా ఉంది సార్. నేను మీకు స్పెషల్గా చెప్పాలని హ్యాండ్ రైజ్ చేశాను. నిన్న ఈరోజు మీరు ఇచ్చిన క్లాసు చాలా బాగా ఉపయోగపడింది కొత్త వాళ్ళకు కూడా. ఇంకొకసారి కంగ్రాచులేషన్ సార్. శ్రావణ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మాట్లాడండి మేడం సార్తో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. మీరు కూడా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఖచ్చితంగా సిల్వర్ అవ్వాలని కోరుకుంటున్నాం మేడం ఈ నెలలో మీరు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సునీత మేడం. నిన్న గ్రూప్ లో చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మేడం. శ్రీనివాసరావు సార్ కూడా చెప్పడం ఫస్ట్ పార్ట్ 1 జూమిని హోమ్ మీటింగ్ ఎలా ఇవ్వాలనే దాని గురించి మీరు వెళ్ళి మీతో పాటు టీం మెంబర్స్ కూడా తీసుకెళ్లి హోమ్ మీటింగ్ ఇవ్వడం, అది సక్సెస్ఫుల్ అవడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది. లేడీస్ ఏదైనా వెళ్ళాను కానీ సార్ నేనేమి చెప్పలేదు సార్. చంద్రిక మేడం, రమా మేడం వాళ్ళు నాకన్నా వాళ్ళే బాగా చెప్పారు సార్. అది నేను చాలా గర్వంగా చెప్తున్నాను. నిన్న ఉదయం చెప్పిన మీటింగు, మొన్న ఇక్కడ వేటపాలెంలో మీటింగు వాళ్ళకి మాత్రం పిచ్చెక్కిచ్చింది. చాలా బాగా చెప్పారు సార్. అసలు నాకైతే ఎంత హ్యాపీగా ఉందో. ఆ మేడం వాళ్ళు బాగా చేశారు సార్. నేను సపోర్ట్ గా వెళ్ళాను సార్ వాళ్ళకి. మేడం వాళ్ళే చేశారు మీటింగ్, చాలా బాగా చేశారు సార్. సూపర్ మేడం. ఆ సపోర్ట్ ఉంటే పక్కన ఎవరున్నా సరే ప్రపంచాన్ని అయినా దాన్ని ఎలా అంటారు తీసుకురాగలం అన్న బలం అనేది వచ్చింది అనమాట పక్కన ఉంటే. అయినా మీరు వెళ్తున్నారు.
హానెస్ట్గా, హార్ట్ఫుల్గా, డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది మేడం. మీలాంటి గ్రేట్ లీడర్స్ మన టీంలోకి ఉండడం, అలాగే మీ గోల్స్ ఏవైతే ఉన్నాయో మనస్ఫూర్తిగా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ మేడం. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. సార్ ఇంకా 7 మెంబర్స్ ఉన్నారు సార్, ఫీడ్బ్యాక్ తీసుకుందాం సార్. సుజాత మేడం మళ్ళీ అడ్మిట్ చేసుకుని మేడం ఒకసారి. తీసుకోండి సార్. సుజాత మేడం అడ్మిట్ చేసుకోండి, మీట్ ఆప్షన్ ఇచ్చాను. గుడ్ మార్నింగ్ మాట్లాడండి. సార్. గుడ్ మార్నింగ్ శ్రావణ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ కిరణ్ సార్. గుడ్ మార్నింగ్. ఈరోజు చెప్పిన సెషన్లో, ఈరోజు చెప్పిన సెషన్లో నాకు అర్థమైంది ఏంటంటే కొన్ని మిస్టేక్ చేస్తున్నానని నాకు అర్థమైంది. హోమ్ మీటింగ్లో మనం వెళ్ళినప్పుడు ఆరోగ్యం ఉన్న చోటేమో ఆదాయం చెప్తున్నాము, ఆదాయం ఉన్న చోటేమో ఆరోగ్యం చెప్తున్నాము. అలాగ చెప్పటం వల్ల కొన్ని మిస్టేక్స్ జరుగుతున్నాయి నాలో కూడా హోమ్ మీటింగ్ చేసినప్పుడు. అవి నేను తెలుసుకున్నాను సార్ ఈరోజు. మన ఇండియాలో ఎంత తక్కువగా డైరెక్ట్ సెల్లింగ్ గ్రోత్ అనేది ఎంత తక్కువగా ఉంటుందో, బయట అమెరికా కంట్రీస్లో అలాగా చాలా ఎక్కువగా గ్రోత్ జరుగుతుందంటే కారణం ఎక్కువ మనకు అవగాహన లేక, ప్లస్ నాలాంటి దానికి అవగాహన లేక అనేది నాకు ఈరోజు జూమ్ ద్వారాగా క్లారిటీ వచ్చింది సార్. ఇక నుంచి నేను ముందుకు తీసుకొని వెళ్తాను సార్. ప్రతి ఒక్కళ్ళకి క్లారిటీ ఇచ్చి ముందు ఆరోగ్యం గురించి పరిచయం చేసి తర్వాత ఆదాయం గురించి చెప్పాలని, ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను హోమ్ మీటింగ్లో వెళ్ళినప్పుడు క్లారిటీ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను సార్. అది సార్, నిన్న మీరు అక్కడ క్రౌన్ డైరెక్టర్గా కిట్ ఓపెన్ చేశారు, చాలా సంతోషంగా ఉంది సార్. మాకు కూడా అలాంటి అవకాశం వస్తుందని మేము కూడా ఎదురు చూస్తున్నాం సార్. ఖచ్చితంగా సార్ మాకు కూడా రావాలి. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. శ్రావణ్ సార్, కిరణ్ సార్, బ్రహ్మేష్ సార్, థ్యాంక్ యూ సార్. మీ మిస్టేక్ తెలుసుకొని మేము ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా మేము కూడా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. మనం చేయాల్సిన మొదటి పని ఏంటంటే సార్ వాళ్ళకి పర్చేజ్ ఎవరికైతే చేపిస్తున్నామో ఫస్ట్ నేను చెప్పిన 4 ఫ్లోర్ క్లీనర్, ఫ్లాక్స్ ఆయిల్, ఫ్యాడ్, టీడీఎస్ 200 రూపాయలు ఉంటుంది టీడీఎస్ చెక్ చేసేది. అవి కానీ వాళ్ళకి అవునవును. ఇచ్చినట్టయితే వాళ్ళకి ఏదో ఖచ్చితంగా వాళ్ళకి మనం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం. మనం ఎస్ లేనప్పుడు సార్. కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుని ముందుకు వెళ్తారు. అవును సార్. థ్యాంక్ యూ మేడం. ఫస్ట్ థ్యాంక్ మనం యూ. ప్రియారిటీ ఇవ్వాలి. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సుజాత మేడం. మీరు చేస్తున్న తప్పు అనేది ఒప్పుకున్నారు, చాలా హ్యాపీగా ఉంది. ఆ తప్పుని సరి చేసుకొని నేను ముందుకు వెళ్తాను సార్ అని అన్నారు, అది ఇంకా చాలా హ్యాపీగా ఉంది. లీడర్స్ థ్యాంక్ ఏదైనా యూ మనం సార్. తప్పు చేసేటప్పుడు ఆ తప్పుని సరి చేసుకొని వెళ్తే 100% సక్సెస్ అవుతాం. థ్యాంక్ యూ మేడం. మీరు కూడా చాలా డెడికేటెడ్గా, హానెస్ట్గా వర్క్ చేస్తున్నారు. మీ డిసెంబర్ గోల్ ఏదైతే ఉందో 100% సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శ్రావణ్ సార్. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ కృష్ణవేణి మేడం, కడప, బ్రహ్మేశ్ సార్ టీం అడ్మిట్ చేసుకుని మేడం ఒకసారి. కృష్ణవేణి మేడం, కడప. సార్ సార్ గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్. సార్. గుడ్ మార్నింగ్. గుడ్ సార్ మార్నింగ్ మేడం, గుడ్ మాట్లాడండి. మార్నింగ్ సార్. టవర్ లేక ఇక్కడ నేను అన్మ్యూట్ చేస్తున్నా, మ్యూట్ చేస్తున్నా. మేడం అదే సార్ మేడపైకి వెళ్ళారు మేడం. రైజ్ సార్ కడప సార్. ఇప్పుడు కడప పల్లెకి వచ్చాను సార్. మేడపైకి వెళ్ళారా? అవును సార్. ఇక్కడ ఇప్పుడు ఇక్కడ పల్లెకి వచ్చాను సార్. చూశాను ఓకే, సార్, అన్ని వీడియోస్ అన్ని చూశాను సార్. బాగుంది సార్. అదేదో మాకే వచ్చినట్టుంది సార్, ఫీల్ అయ్యాం సార్. నిజంగా సార్ బాగుంది. హలో మాట్లాడండి మేడం, సార్తో సార్ మాట్లాడండి. ఈ కిట్ తెచ్చుకున్నాం సార్. నేను వస్తా ఊరికే రావద్దు, ఇంకా మళ్ళా ఇంత దూరం వచ్చి ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చేయలేము. అదే పని అంటే కొంచెం దూరం కదా, మళ్ళా టైం తీసుకుంటది. వచ్చినప్పుడే ఉన్న టైమే వినియోగించాలని తెచ్చుకున్నా సార్. శానిటరీ కిట్ ఒక్కటి తెచ్చుకోలేదు సార్, మిగతా అన్ని తెచ్చుకున్నా సార్. సూపర్ అది సూపర్ మేడం. హరి సార్ చెప్పండి మేడం. సార్ నేను ఒక పెరాలసిస్ ఆమెను కన్సల్ట్ అయ్యాను సార్. ఆమెకి ముందు ఆరోగ్యం ఇచ్చి తర్వాత ఆదాయం గురించి చెప్పాలనుకున్నా సార్. ఆమెకు అంటే ఆమె వాడే హోమియోపతి వాడుతుందంట సార్. ఆమె ఇవి ఇక్కడ నేను వెళ్ళాను, న్యాచురల్ గా ఇవి ప్రోడక్ట్ అంతా తీసుకోవచ్చు అంటే ఆమె అడుగుతాను సార్. కంపల్సరీ మాకు ఇవ్వండి, నేను వాడుకుంటాను, మళ్ళీ చెప్తాను అని ఆమె ఇట్లా పాజిటివ్ గా రియాక్ట్ అయింది సార్. ఆమె మాకు ఇక్కడ హోమ్ మీటింగ్ లో సార్. డెమోలు చూపించారా? డెమోలు చూపిలే సార్. ఆమె ఫస్ట్ నాకు ఆరోగ్యం కావాలని అడుగుతాను సార్. మీకు ఖచ్చితంగా వాడతాను. 3 నెలలు ఒక అతను వీడియోలు చూపించాను సార్, అంటే యూట్యూబ్ లో
పెరాలసిస్ వాళ్ళది చూపిస్తే ఖచ్చితంగా వాడతాను. మీరు నాకు ఎంత తొందరగా పంపిస్తానంటే అంత తొందరగా తీసుకుంటానని చెప్తున్నారు సార్ ఆమె. ఈ వెస్టేజ్ ఓకే ఓకే గురించి మేడం. చెప్పాను సార్. అన్ని చెప్తే ఓకే ఓకే నేను కంపల్సరీ తీసుకుంటాను, మీరు ఏంటో చెప్పండి అని అంటున్నారు సార్. అలాగే ఇక్కడ మందులు వ్యవసాయం గురించి అగ్రి అగ్రి అంటే ఇక్కడ వాడనట్టే ఉన్నారు సార్. నేనుండే ప్లేస్ లో తెలియనట్టు ఉంది కొంత జనాలకి ఈ ప్రోడక్ట్ గురించి చెప్తే ఓకే అది మంచిదే కదా. మేము టమోటాలు వేశారు సార్ మా పక్కింటి వాళ్ళే అందరూ. ఓకే వాటర్ అగ్రి 82 అగ్రి ఆక్వా వాటి గురించి చెప్పిన సార్. నేను యూట్యూబ్ లో చూసి కొన్ని చెప్పాను సార్. కొన్ని అట్లా ఎక్స్ప్లెయిన్ నాకు తెలిసిన నాలెడ్జ్ లో కొంచెం చెప్పాను సార్. నేను కాదు, నా పై ఆఫీసర్స్ వచ్చి మీకు చెప్తారు, మోటివేషన్ చేస్తారు, అంటే ఎలా వాడాలి అవన్నీ చెప్తారు. వాళ్ళే పూర్తిగా భరోసా తీసుకొని మీకు పంట చేతికొచ్చే వరకు అంటే కొంచెం భరోసా ఇచ్చాను సార్ వాళ్ళకి. సరే సరే కంపల్సరీ తీసుకుంటాము రండి, మే ఎండింగ్ ఆ టైంకి రండి అని చెప్పినారు సార్. అట్లా ఓకే మేడం. థ్యాంక్ యూ బాగా హార్డ్ వర్క్ చేస్తారు. చాలా హార్డ్ వర్క్ చెప్పండి చేస్తారు. మంచి సార్. లీడర్ హరి సార్ ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మేడం. బాగా హార్డ్ వర్క్ పర్ఫెక్ట్ గా చేయలేకపోయి ఓ మాదిరి సార్ నాకు తెలిసిన నాలెడ్జ్ లో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి సార్ ఇక్కడ అంతే జనాలకి. నేను మా అధికారులు అప్లైనర్ అంటే వాళ్ళకి అర్థం కాదనేసి మా పై ఆఫీసర్స్ వచ్చి చెప్తారులేండి మీకు పర్ఫెక్ట్ గా ఎలా వాడాలి ఏంటి అని చెప్తారు, నాకున్న నాలెడ్జ్ నేను చెప్తున్నానని చెప్పాను సార్. అట్లా ఆ విధంగా చెప్పాను సార్ వాళ్ళకి. ఓకే మేడం. అంటే నాకు తెలిసి కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు కూడా ఇంత హార్డ్ వర్క్ చేయలేదు. మీరు ఎక్సలెంట్ వర్క్ చేస్తున్నారు మేడం. జాయిన్ అయిన నుంచి ప్రతి రోజు నుంచి అలా సీఎం గారి డ్యూటీలో జాయిన్ అయితే సంతకం పెట్టిన కానీ చాలా తిరుగుతారు ఫీల్డ్ మీద. ఆ టైపు ఎక్సలెంట్ పర్ఫార్మ్ చేస్తున్నారు మేడం. హోమ్ మీటింగ్ మంచి నాకు తెలియదు సార్ ఫస్ట్. బ్రహ్మయ్య సార్ వచ్చినప్పుడు నాకు తెలియదు సార్ ఏవి కొనుక్కొచ్చుకోవాలి. ఏదో 2 కొనుక్కొచ్చుకునే సార్. మా మామ కూతురు అమ్మాయి అప్లైనర్ పైన అమ్మాయి ఆమె చెప్తే 2 కొనుక్కొచ్చుకునే సార్. ఆమె ఏదో చెప్పింది సార్. నాకు ఇంత నాలెడ్జ్ గా కనీసం యూట్యూబ్ చూడు అట్లా చెప్పలేదు అనమాట. ఆమె ఎక్స్ప్లెయిన్ చేయలేదు, అట్లా చూడలేదు సార్. ఏదో 2 కొనుక్కొచ్చుకునే సార్. చిల్లర కొనుక్కొచ్చుకునే సార్ కొన్ని వస్తువులు. కానీ సార్ చెప్పిన కిట్ నా దగ్గర ఒక్కటి లేదు సార్ ఆ రోజు. ఆయనేమో అంటే నాకు పూర్తిగా తెలియదు సార్ అది అంతా. అంటే నేను వాడితేనే కదా జనాలకు చెప్పేది అనేసి నేను అయోమయంగా ఉన్నా సార్ ఆ రోజు మీటింగ్ లో, హోమ్ మీటింగ్ లో. 2 అంటే ఈ మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటేమో సార్ని అడిగి ఒప్పించి ఏదో అడిగిన సార్. ఆయనేమో ఒప్పుకున్నాడు, చెప్పారు సార్. ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే ఒక 3 days కి మళ్ళీ అన్ని మొత్తం కిట్ అంతా తెచ్చుకునే సార్. అక్కడ సార్ చూపించిన కిట్ అన్ని మనకు ఉపయోగపడాలి, మనం వాడాలి, తర్వాత జనాలకి ఎక్స్ప్లోర్ చేయాలి అనేట్లు తీసుకొచ్చుకునే సార్. అవే ఇప్పుడు మళ్ళీ డబల్ కిట్ తెచ్చుకునే సార్. నేను శానిటరీ కిట్లు అయితే 4 తెచ్చుకునే సార్. అంటే ఒకరికి ఎవరికైనా ఆ ఇచ్చారు సార్. ఓన్లీ శానిటరీ కిట్కే వాళ్ళు బిజినెస్ దానికి అంటే కొంచెం వాళ్ళు మెంటల్ గా ప్రిపేర్ అయినారు సార్ వాళ్ళు. ఓకే ఓకే థ్యాంక్ యూ మేడం. వాళ్ళందరికీ కూడా అవన్నీ కూడా ఒకసారి మీరు సార్ కాల్ క్లారిటీ ఇస్తారు వాటి మీద. ఇంకా ఓకే సార్ సారీ సార్ టైం తీసుకొని లేదు ఇట్లా ఏం చెప్పండి. సారీ సార్. చెప్పాల్సిన అవసరం లేదు. హార్డ్ వర్క్ చేస్తున్నాం. అందుట్లో అందరం ఈ సైడ్ ఉన్నాము. ఆ ఏరియాలో ఉంది మీరు ఒక్కరే కాబట్టి అదే ఫుల్ సార్ సపోర్ట్ మీకు ఇవ్వాలి. నేను ఒక్కదాన్ని అదే ఫీల్డ్ లోకి వెళ్ళాలంటే నాకు ఎలాగో కొంచెం అంటే ఒక్కరు వచ్చిన నా పక్కింటి ఆమె చేరింది కానీ ఆమె రావడం లేదు సార్ నాకు సపోర్ట్ గా. ఇప్పుడు మా మామ వస్తారు కూతురు మేడం. వచ్చారు సార్. ఓకే సార్. మనం నిలబడుతుంటే ఆటోమేటిక్ వస్తానే ఉంటారు. దాని గురించి వరీ అవ్వద్దు, ఖచ్చితంగా వస్తారు. మంచి టీం వస్తుంది. ఓకేనా? ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ కృష్ణవేణి మేడం. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్, ఎక్సలెంట్ హార్డ్ వర్క్. కొత్త అయినా కానీ మేము కడప వచ్చినప్పుడు జస్ట్ ఒక మీటింగ్ వచ్చారు. ఈ రోజు అప్లయన్స్ ఉంటేనే ఓ మీటింగ్ వెళ్తున్నారు, లేకపోతే వెళ్ళట్లేదు. వచ్చినప్పుడు వెళ్దాంలే చూద్దాంలే అంటున్నారు. కానీ మీరు అప్లయన్స్ లేకుండా కిరణ్ సార్ చెప్పినట్టు హోమ్ మీటింగ్ ఎలా చేయాలనే దాని గురించి కాన్సెప్ట్ తెలుసుకొని హోమ్ కిట్ అనేది ఏదైతే ఉందో, నేను వెళ్ళేటప్పుడు అవసరమైనప్పుడు లేకపోతే బాగుండదు అని చెప్పి మీరు వెళ్ళి తీసుకెళ్ళి అది తప్పైనా ఒప్పైనా ఎక్స్ప్లెయిన్ చేశారు. సూపర్ మేడం, ఎక్సలెంట్.
చాలా మంది ఇప్పటికీ హోమ్ మీటింగ్ కూడా స్టార్ట్ చేయలేదు. మీరు ఇంకా స్టార్ట్ చేశారు. 100 మీరు డిసెంబర్ నాటికి మినిమం 50,000 క్రాస్ చేస్తారు మేడం. మీ డెడికేషన్ థ్యాంక్ యూ చాలా సార్. బాగుంది. థ్యాంక్ యూ. నిన్న చెప్పిన సార్. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. మాట్లాడు. థ్యాంక్ యూ. ఓకే నిన్న ఓకే మార్నింగ్ చెప్పారు కదా సార్. సార్ చెప్పినట్టు అంటే ఏవి ముందు ఆరోగ్యం కొన్ని అంటే అంత ముందు బ్రహ్మయ్య సార్ కూడా చెప్పారు. నాకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీరు చూడండి మేడం, మీరు మళ్ళీ మీరే చేయాలి అన్నప్పుడు అంటే తొందరగా కనెక్ట్ అయ్యాను సార్. ఓకే సార్ ఇంత మ్యాటర్ లేనిది ఎందుకు చెప్తారు అన్నట్టు అప్పుడు కనెక్ట్ అయ్యాను. నిన్న మార్నింగ్ చెప్పారు కదా సార్ ఏది ముందు ఏది అని, అప్పుడు ఏదో జనరల్ గా విన్నాను కానీ సార్ చెప్పినట్టు సార్ నిన్న మార్నింగ్ చెప్పినది పాయింట్ టు పాయింట్ రాసుకున్నాను సార్. రాసుకొని మరి జనాలకి చెప్పడం జరిగింది సార్. నిన్న కొంచెం నాకు తెలిసిన మటుకు కొంచెం అలా పాజిటివ్ గా వచ్చింది సార్ రిపోర్ట్ నిన్న మార్నింగ్, నిన్న జరిగినది నిన్న నైట్ వరకు సార్. సూపర్ మేడం. మేడం ఇక్కడ ఏంటంటే సార్ వాళ్ళు చెప్పేదానికంటే నోట్ చేసుకుంటే అది మన గుర్తు లేకపోయినా ఆ నోట్ చేసుకునేది చూస్తా ఉన్నాం అనుకో మైండ్ లో ఫిక్స్ అయిపోయింది. మనకు వచ్చిన దాన్ని ఇతరులకు షేర్ చేసుకోవడం వల్ల ఇంకా నాలెడ్జ్ పెరిగింది. సూపర్ మేడం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. టైం డిలే అయిపోతుంది. నిన్న ఈరోజు టైం ఎందుకు డిలే అవుతుందంటే హోమ్ మీటింగ్ ఇచ్చే దాని గురించి క్లారిటీ ఇవ్వడం కోసం ఫీడ్బ్యాక్ ఇవ్వాలి కాబట్టి ఈరోజు టైం డిలే అవుతుంది. దాన్ని బట్టి మీరు అందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ లీడర్స్. ప్రభుకుమారి మేడం, గుడ్ మార్నింగ్ మేడం. అన్మ్యూట్ చేసుకోండి మేడం ఒకసారి. ప్రభుకుమారి మేడం. ప్రభుకుమారి మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మాట్లాడండి మేడం. టీంలో ఉన్న వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్ సార్. ఎస్పెషల్లీ మన కిరణ్ సారు ఈ హోమ్ మీటింగ్స్ గురించి 2 days చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ముందుగా క్రౌన్ డైరెక్టర్ అయినందుకు నిన్న గిఫ్ట్ అంతమందిలో తీసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ సార్ కిరణ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. సార్ ఈరోజు పార్ట్ 2లో మీరు డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ గురించి మన యొక్క కంపెనీ ప్రొఫైల్ అంతా కూడా చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. అంటే ఇప్పటి వరకు కూడా మన జూమ్లో ఉన్న వాళ్ళకి మా ప్లస్ నాకైనా సరే కొన్ని విషయాలు నేను ఎక్కడైనా మిస్టేక్ చేసి ఉండొచ్చు, అవి కూడా సరి చేసుకోవడానికి మంచి అవకాశంగా ఈరోజు చాలా సుదీర్ఘంగా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. దీనిలో వచ్చేసరికి సార్ మెయిన్గా నాకు కనెక్ట్ అయింది ఏంటంటే ఇప్పుడు MyPV 1 గ్రూప్ PV 1 కూడా అది కూడా మీరు చెప్పారు సార్. మన కంపెనీ ప్రొఫైల్ మొత్తం చెప్తూ ఏంటంటే మన గ్రూప్లో ఎవరో ఒకరు తీసుకుంటే చాలే మనం తీసుకోకపోయినా అన్నట్టుగా కూడా ఉన్నారు. కానీ గ్రూప్ PV అనేది ఇప్పుడు MyPV అనేది కూడా ఎప్పుడు 0 ఉండకూడదు అనేది కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాతగా వచ్చేసరికి మన యొక్క ఎంతవరకు తీసుకోవచ్చు అనే దాని మీద చూసుకుంటే 1000 రూపాయల దగ్గర నుంచి 15,000 దగ్గర నుంచి 2,000 3,000 అట్లా వాళ్ళ యొక్క ఎవరైతే ఏ విధంగా తీసుకుంటారో వాళ్ళకి ఎంత అవసరమో వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించింది కావచ్చు, ఇంట్లో హోమ్ కేర్ కావచ్చు, వీటన్నిటి గురించి కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. అంటే ప్రతిదీ ఇంతే తీసుకోవాలి అనేది లేకుండా వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి కూడా 30 పాయింట్ల 40 పాయింట్ల 60 పాయింట్ల అనేది కూడా బాగా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎస్పెషల్లీ వచ్చేసరికి ఈ 60 పాయింట్లు మనకు మళ్ళీ కొంత రిటర్న్ అమౌంట్ కూడా చేసేటప్పుడు మ్యాక్సిమం 60లో లేదా 100లో ఉంటే మనకి కొంత బెనిఫిట్స్ అనేది కూడా వస్తాయని చెప్పేసరికి చాలా క్లారిటీగా మీరు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఇదే విధంగా మన జూమ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మేమంతా బాగా నేర్చుకొని ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళకి పర్ఫామ్ చేసినప్పుడు ఏంటంటే మంచి రిజల్ట్ వస్తుంది. హోమ్ మీటింగ్స్ కూడా సక్సెస్ అవుతాయి. మనకి పీవీలు కూడా పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంది సార్. తర్వాత న్యూ ఐడీస్ని వేసే విధానం కూడా ఎట్లా ఐడి గురించి, తర్వాత కంపెనీ గురించి, మనకు 3 generation ప్లాన్ గురించి కూడా పూర్తిగా హోల్ అండ్ సోల్ ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ మేడం. ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ లెవెల్ మేడం. చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు మీరు సార్. చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ లెవెల్ మేడం. ఓకే. థ్యాంక్ యూ సార్. ఎక్క రోజు కూడా ఇంటికాడ ఉండదు పరిస్థితి మీది. థ్యాంక్ యూ మేడం. ఎక్కడ సార్ నిన్న అంతా 6 గంటల దాకా అక్కడే అయింది కదా మీ మీటింగ్, అందరి మీటింగ్ అంతా కూడా. అవును మేడం. రెస్ట్ అనేది లేదంటున్నాను మీకు. ప్రతిరోజు పరిగెత్తుతూనే ఉండరు, సక్సెస్ అవుతారు త్వరగా అంటున్నాను. సరే ఓకే. థ్యాంక్ యూ సార్.